హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఒక పర్సన్ తన లైఫ్లో మంచి గెయిన్ఫుల్గా, మంచి గ్రోత్లో, హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేయటానికి చూసుకోవాల్సినటువంటి 12 రీజన్స్ ఏమిటి, 12 కారణాలు ఏమిటి, అసలు మీ యొక్క నేమ్లో కరెక్షన్ అవసరమా లేదా, మీ యొక్క లైఫ్ మొత్తానికి ఏదైనా రెమెడీ కావాలా వద్దా అని మీకు మీరే తెలుసుకునేలాగా 14 రీజన్స్ ఉన్నాయి. ఈ 14లో ఏ ఒక్కటి మీకు కనిపించినా ఖచ్చితంగా మీరు నేమ్ కరెక్షన్ వైపు వెళ్ళాల్సిందే. లేదంటే మీకు టైము వేస్టు, మనీ వేస్టు, మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆ యొక్క నష్టం అనేది ఆపాదించబడుతుంది. ఇప్పటి వరకు మీరంతా ఎంతో కన్ఫ్యూజ్ పడి ఉంటారు. ఎలా? మీరు ఏదైనా ఒక పని చేసుకుంటూ ఉంటారు, ఓకే కొంతకాలం బాగుంది, ఆ తర్వాత డౌన్ఫాల్ అయింది. అవ్వగానే ఏం చేద్దాం, ఏం రెమెడీ యూజ్ చేద్దాం, స్టోన్స్ పెట్టుకుందామా, పూజలు చేద్దామా, పుణ్యక్షేత్రాలకు తిరుగుదామా, లేదంటే నేమ్ కరెక్షన్లు చేయించుకుందామా అనే ఆలోచనలో పడతారు. అలా పడిన వెంటనే మీరు ఒక్కొక్క ప్రయోగం మీ మీద మీరు చేసుకుంటూ వెళ్ళేసరికి మీకున్న టైం అంతా వేస్ట్ అయిపోద్ది, డబ్బు వేస్ట్ అయిపోద్ది. కాబట్టి మీ యొక్క టైముని, మీ యొక్క డబ్బుని వృధా చేయకుండా ఇన్ టైంలో మీకు ఏం కావాలి రెమెడీ అనేది మీరు తెలుసుకోవటానికి మీరేం చేయాలి. ఇక్కడ బోర్డు మీద చూపిస్తున్నటువంటి 14 రీజన్స్, 14 కారణాలు గనక మీ డేట్ ఆఫ్ బర్త్లో కనిపిస్తే ఖచ్చితంగా మీకు రెమెడీ అవసరమే. అది కూడా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ అనేది ఖచ్చితంగా అవసరం. లేకపోతే ఏమవుద్ది, ఒకవేళ ఈ 14s గనక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే అది కేవలం మీకే లాస్ కాకుండా మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా అది లాస్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ టైంలో మీ యొక్క నేములో ఏముంది, మీ యొక్క చార్టులో ఏముంది అని ఎవరు చెప్పనవసరం లేకుండా మీకై మీరే తెలుసుకునేలాగా మినిమం 5వ తరగతి చదువుకున్న వారికి కూడా అర్థమయ్యేలాగా, వారికి వారే చేసుకునేలాగా ఇలా వివరించి చెప్పడం అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం. తద్వారా మీ యొక్క టైము, డబ్బు ఆదా అవుతుంది. మీ యొక్క లైఫ్ అనేది మంచి గెయిన్ఫుల్గా, మంచి గ్రోత్లో, సరైన టైంలో ముందుకెళ్తుంది. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దామండి. ఎవరికైనా ఒక పర్సన్కి ఈ 14 రీజన్స్ కనుక కనిపిస్తే వారు ఖచ్చితంగా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసుకొని తీరాల్సిందే. నెంబర్ 1, మీ యొక్క స్ట్రెంగ్త్ని సరిచూసుకోవడం. మొదటగా మీ యొక్క స్ట్రెంగ్త్ని సరిచూసుకోవడం. ఎలా చూసుకోవాలి స్ట్రెంగ్త్? ఆ స్ట్రెంగ్త్ ద్వారా మీరు ఏమి అర్థం చేసుకోవాలి అనేది ఈ పాయింట్లో ఉన్న విషయం. దాన్ని ఎలా చేయాలో చూద్దామండి. స్ట్రెంగ్త్ అనేది మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1 నుంచి 9 వరకు వాల్యూస్ తెలియాలి. స్ట్రెంగ్త్ వాల్యూస్ తెలియాలి. ఇది మీకు తెలియాల్సింది. దీన్ని మీరు నోట్ చేసుకోండి. బోర్డు పైన చిన్నగా కనిపించినా నేను చెప్పేదాన్ని బట్టి మీరు నోట్ చేసుకోండి. ఒక బుక్ పైన 1 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 36 డిగ్రీల 40 నిమిషాలు, 2 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 26 డిగ్రీల 40 నిమిషాలు, 3 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 40 డిగ్రీలు, 4 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 36 డిగ్రీల 40 నిమిషాలు, 5 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 40 డిగ్రీలు, 6 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 40 డిగ్రీలు,
7 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 46 డిగ్రీలు 40 నిమిషాలు, 8 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 53 డిగ్రీలు 20 నిమిషాలు, 9 యొక్క స్ట్రెంగ్త్ వాల్యూ 40 డిగ్రీలు. ఈ వాల్యూస్ టేబుల్ మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక ఇది అనుకోండి 28/5/1997 ఇది అనుకోండి. ఇప్పుడు మీ యొక్క స్ట్రెంగ్త్ చూసుకోవాలి ఎంత అనేది. దానికి మొదటగా ఈ యొక్క ఇయర్ వేసుకోవాలి 1997 ఇయర్ని ఇలా వేసుకోవాలి కిందికి. తర్వాత మంత్ వేసుకోవాలి 05. 0కి స్ట్రెంగ్త్ వాల్యూస్ ఉండవు, అది డిజిట్కి ముందున్నా ఉండవు, డిజిట్ తర్వాత ఉన్నా ఉండవు, కాబట్టి 0కి లేదు 5. తర్వాత 28లో 2 8 ఇవి అన్నిటికీ ఈక్వల్ టు పెడుతూ ఎన్నో చూసుకోవాలి. 1 2 3 4 5 6 7 ఆ 7 సంఖ్య ఇటు వేసుకోవాలి. 1 అంటే ఎంత 36 డిగ్రీల 40 నిమిషాలు. తర్వాత 9 అంటే ఎంత 40 డిగ్రీలు. మరల 9 40 డిగ్రీలు. 7 అంటే 46 డిగ్రీల 40 నిమిషాలు. 5 అంటే 40 డిగ్రీలు. 2 అంటే 26 డిగ్రీల 40 నిమిషాలు. 8 అంటే 53 డిగ్రీల 20 నిమిషాలు. ఇప్పుడు ఇదంతా మనం కూడాలంటే మొదట నిమిషాలు కూడుకోవాలి. ఇక్కడ 40 నిమిషాలు 40 రెండోది 3 40లు ఉన్నాయి, ఒక 20 ఉంది. 3 40లు 120, ఒక 20 140. దీంట్లో 60 నిమిషాలకి 1 డిగ్రీ. ఎన్ని 60 నిమిషాలు అంటే 2 60 నిమిషాలు 120 పోతే 20, 2 60 నిమిషాలు. ఆ 2 ఇటు వేసుకోవాలి, మిగిలిన 20 నిమిషాలు ఇటు వేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే 6లు 1 2 3 6లు ఉన్నాయి. 3 6లు 18, ఇది ఒక 2 20, ఇది ఒక 3 23. అంటే ఇక్కడ 3 డిగ్రీలు ఇవి. ఇక్కడ 2 2 5 7 9 ఈ 4లు 4 ఉన్నాయి 16 9 25 25 3 28 287 డిగ్రీల 2 నిమిషాలు. ఇప్పుడు దీంతో భాగించాలి. 283 డిగ్రీల 20 నిమిషాలని 7తో 7 4లు 28 పక్కన 3 దించుకుంటాం. 3లో పోదు, మరి పోనప్పుడు ఒక అంకె దించి పోనప్పుడు మళ్ళీ 2వ అంకె దించుకోవాలి అనుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఇది డిగ్రీలు. మరి ఇంకా 2వ అంకె లేదు, డిగ్రీల్లో 1 అంకె ఉంది కాబట్టి దీన్ని నిమిషాల్లోకి మార్చుకోవాలి. 3 60లు 180 ప్లస్ 20 అంటే ఎంత 200. ఇప్పుడు 7 దీంతో భాగించాలి, నిమిషాలు వస్తాయి. 7 2 14, 6 వస్తుంది పక్కన 0, 7 8 56, 4 శేషం మిగిలిద్ది వదిలేద్దాం. ఇది 40 డిగ్రీల 28 నిమిషాలు. ఈ విధంగా మీరు మీ స్ట్రెంగ్తే కాదు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మొత్తం స్ట్రెంగ్త్ ఈ విధంగా కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్ మీ గురించి కాబట్టి మీ గురించి మాట్లాడదామండి. 40 డిగ్రీల 2 నిమిషాలు వచ్చింది. మనకి స్ట్రెంగ్త్ అనేది 4 రకాలుగా ఉంటుంది. ఒకటేంటంటే 30 డిగ్రీల లోపు, వీరిని బిలో యావరేజ్ పీపుల్స్ అంటారు. ఇంకొకటి 30 డిగ్రీలు 35 డిగ్రీలకు మధ్యలో, దీన్ని యావరేజ్ పీపుల్స్ అంటారు. ఇంకొకటి మూడోది 35కి 40కి మధ్యలో, దీన్ని అబోవ్ యావరేజ్ పీపుల్స్ లేదా కంఫర్టబుల్ లైఫ్ పీపుల్స్ అంటారు. నెక్స్ట్ 4వది లాస్ట్ది 40 పైన, దీన్ని ఐడెంటిఫైడ్ పీపుల్స్ లేదా లెజెండరీ పీపుల్స్ అంటారు. ఇక్కడ మొదటి 2 పీపుల్స్ ఉన్నారే అంటే బిలో యావరేజ్ అండ్ యావరేజ్ 35 లోపు, వీళ్ళు ఎంత తక్కువ స్ట్రెంత్ వాళ్ళకుంటే అంత మంచిది. ఎందుకు మంచిది? వాళ్ళకి ఎలాంటి సమస్యలు రావు. ఒకవేళ సమస్యలు వస్తే చాలా చిన్నవి వస్తాయి, ఎదుర్కొనగలిగే వస్తాయి. అందువల్ల వారికి ఎలాంటి సమస్య లేదు. వారికి ఎప్పుడు సమస్య ఉంటుందంటే, వారు గనక మేము కామన్గా బ్రతకడానికి సిద్ధంగా లేము, మేము హై లెవెల్గా దూసుకుపోవాలి, మా లైఫ్లో మంచి గ్రోత్ కావాలి, మేము పుట్టిన విధంగా యావరేజ్గా ఉండటానికి కుదరదు, మేము కంఫర్టబుల్ లైఫ్లోకి వెళ్ళాలి, ఐడెంటిఫైడ్ లైఫ్లోకి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు వారికి అవసరం. మరి ఇక సమస్య ఎవరికి? కంఫర్టబుల్ లైఫ్ లేదా అబోవ్ యావరేజ్ లైఫ్ ఉన్నటువంటి 35 to 40 మధ్య ఉన్న వాళ్ళకి, 40 పైన ఉన్న ఐడెంటిఫైడ్ లైఫ్ వాళ్ళకే సమస్య. ఏంటి సమస్య? ఇప్పుడు మీకు 40 డిగ్రీల 2 నిమిషాలు ఉంది అంటే ఏంటి?
మనకి పూర్వకాలంలో ఇలా పుట్టినోళ్ళని అప్పుడు స్ట్రెంత్ చూసే విధానం లేదు, పేసు చూసే చెప్పేవాళ్ళు. ఏమని? అరే నువ్వు కారణ జన్ముడవుతావురా అనేవాళ్ళు. కారణ జన్ముడు కావటం అంటే ఏంటి? సక్సెస్ఫుల్ మ్యాన్ అవటం, తన యొక్క లైఫ్లో సక్సెస్ఫుల్ మ్యాన్ అవటం. ఈ 40 డిగ్రీలు పైన ఉన్న వాళ్ళని ఏమంటారు? లెజెండ్స్ అని ఎందుకంటారంటే వీరు చేసే పనులు, వీరి యొక్క సక్సెస్ని కొన్ని లక్షల మంది చూసే విధంగా ఉంటుంది. ఒక నరేంద్ర మోడీ గారు, ఒక రాజశేఖర్ రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక జగన్ గారు, ఇట్లా ఈ విధంగా ఒక కొన్ని లక్షల మంది వాళ్ళు చేసేటువంటి పనిని చూసేటువంటి స్థాయి వాళ్ళకు వస్తుంది ఇలా ఉండటం వల్ల. ఇది ప్లస్. మరి మైనస్ ఏంటి? ఇలా ఉన్న వాళ్ళకి వారి లైఫ్ మొత్తం కరెక్ట్గా లేకపోతే, అంటే నేమ్స్ కానీ ఇక మిగతా ఇవన్నీ ఈ 13 కానీ కరెక్ట్గా లేకపోతే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 30 లోపు వాళ్ళకి 35 వాళ్ళకి కరెక్ట్గా లేకపోయినా కూడా చిన్న నష్టం జరిగిద్దని. కానీ వీళ్ళకి భారీ నష్టం జరిగిద్ది. అంటే స్ట్రెంత్తో అయితే పుట్టాం, మంచి స్ట్రెంత్తో పుట్టాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? దానికి తగిన ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి. మరి అలా లేనప్పుడు ఏమవుద్ది? ఆ జరిగే నష్టము చాలా భారీగా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను. మనము ఒక 100 మీటర్ల దూరంలో నుంచి పడ్డామనుకోండి, చిన్న నొప్పి కలిగిద్ది. అదే ఒక 1000 మీటర్ల పైనుంచి పడితే ఎంత భారీగా జరిగిద్ది? అలాగనమాట. అదే 35 డిగ్రీస్ లోపు స్ట్రెంత్ ఉన్న వాళ్ళకైతే ఆ నొప్పి కొంచెమే, కానీ 35 డిగ్రీస్ అబోవ్ ఉన్న వాళ్ళకి గనక మిస్టేక్స్ జరిగితే ఆ పెయిన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రెంత్ ఉన్నటువంటి వీరు ఏం చేయాలి అంటే, వారి పేరులో 2000 డిగ్రీలకు పైగా ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఇప్పుడు మీరు స్ట్రెంత్ తెలుసుకున్నారు, మీకు 40 డిగ్రీస్ వచ్చింది స్ట్రెంత్. కొంతమందికి ఇదే విధంగా చూసుకుంటే 32 డిగ్రీస్ వచ్చింది, కొంతమందికి 36 డిగ్రీస్ వచ్చింది, కొంతమందికి 39 డిగ్రీస్ వచ్చింది, మీకు 40 వచ్చింది. మరి ఇలా ఉన్నవాళ్ళు ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, ఇలా ఉన్నవాళ్ళు ఎంత ఉండాలి, ఇలా ఉన్నవాళ్ళు ఎంత ఉండాలి, ఇలా ఉన్నవాళ్ళు ఎంత ఉండాలి అనేది చాలా పారామీటర్స్ని బట్టి చెప్పాలి. ఒక పారామీటర్స్ కాదు, చాలా ఉంటాయి. ఆ విషయాలను బట్టి ఎంత ఉండాలని చెప్పాలి. అయితే ఎవరికైనా సరే సేఫ్ జోన్లో ఉండాలంటే 2000 డిగ్రీలకి తక్కువగా నేమ్లో ఫ్రీక్వెన్సీ ఉండకూడదు. కాబట్టి ఈ ఎలిమెంట్ ద్వారా మీకేం తెలిసింది? ఫస్ట్ పాయింట్ ద్వారా మీ యొక్క స్ట్రెంగ్త్ను తెలుసుకోవటం, మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క స్ట్రెంగ్త్ను తెలుసుకోవటం, మీ యొక్క స్ట్రెంగ్త్ ప్రకారం మీ యొక్క నేములో సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అనే ఆలోచన మీకు వస్తుంది. ఆ తర్వాత మీ లైఫ్ ఏంటి? ఇప్పుడు 32 డిగ్రీలు ఉంది, బాగా డబ్బు ఉన్నటువంటి ఫ్యామిలీలో పుడతాడు అతను. మరి అతను కనుక ఒక 20 లక్షలు పెట్టి బిజినెస్ చేశాడనుకో నష్టపోతాడు. ఇతను చేయకూడదు. మరి అతనికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది, కానీ చేయకూడదు. ఇప్పుడు ఇతనున్నాడు 40 డిగ్రీస్, ఇతను చేయాలి. మరి ఇతను చేయకూడదంటే ఎట్లా అంటే, అతని పేరు మీద అతను చేయకూడదు. అతని ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి స్ట్రెంత్ అయితే ఎక్కువ ఉందో వారి పేరు మీద చేయాలి. అప్పుడు ఈ పాయింట్ ఎలా ఉపయోగపడుద్ది ఇతనికి? ఇక ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రెంత్ అంతా తెలుసుకొని ఎవరి స్ట్రెంత్తో చేయాలని అర్థమైద్ది. అప్పుడు వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకొని, అంటే ఎవరి స్ట్రెంత్ ఎక్కువ ఉందో వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించి ఆ ఫర్మ్ని వీళ్ళు నడిపితే అద్భుతమైన లాభాలు గడిస్తారన్నమాట. సో ఒకరి యొక్క స్ట్రెంత్ని ఎలా చూసుకోవాలి, ఆ స్ట్రెంత్ను బట్టి వారు ఏ పని ఎలా చేయాలి, వారే స్వయంగా చేయాలా, వారి ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి ద్వారా అన్నా చేయాలా అనే విషయాలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే చాలా డబ్బుని, టైంని వృధా చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ వన్, మీ యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీని సరిచూసుకోవాలి. మీ యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీని సరిచూసుకోవాలి. స్ట్రెంగ్త్ అంటేనేమో డేట్ ఆఫ్ బర్త్ను బట్టి, సౌండ్ ఫ్రీక్వెన్సీ అంటేనేమో మీకున్నటువంటి పేరును బట్టి అన్నమాట. ఓకే, మరి ఎవరికైనా సరే ఎక్కువగా 2 పేర్లు ఉంటూ ఉంటాయి. ఒకటి రిజిస్టర్ నేము, రెండోది కాలింగ్ నేము, వ్యవహారిక నామము అంటారు. మరి ఏ నేముకు చూసుకోవాలి? కొంతమంది రిజిస్టర్ నేమ్లో వీర వెంకట సత్యనారాయణ నరసింహ అని ఉంటుంది.
వాళ్ళు ఏమనుకుంటారు, సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది అనే భ్రమలో ఉండటం కోసం దాన్ని చూసుకుంటారు. వేరే వెంకట సత్యనారాయణ అది చూసుకుంటారు. అలా కాదు. మీకు ఎంత పెద్ద పేరున్నా, మీరు ఏ పేరుతో పిలువబడుతున్నారో, ఇప్పుడు వేరే వెంకట సత్యనారాయణ వరప్రసాద్ అని ఒకరికి ఉందనుకోండి, సింపుల్గా ప్రసాద్ అని పిలువబడుతున్నాడు, ప్రసాద్కే చూడాలి. శ్రీనివాసరావు ఒకరికి ఉందనుకోండి, శ్రీలోని పిలువబడుతున్నాను అనుకోండి, శ్రీనికే చూడాలి. రాజ్యలక్ష్మి అని ఉంది, లక్ష్మిని పిలుస్తున్నాను, లక్ష్మికే చూడాలి. కాబట్టి రిజిస్టర్ ఉన్న నేమ్ కాదు. ఇది కూడా చాలామంది నాకు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందిలే అనే తృప్తి పట్టడం కోసం, అనే భ్రమలో ఉండటం కోసం ఆ యొక్క రిజిస్టర్ నేమ్ చూస్తారు. చేయొద్దు. ఆల్ రిజిస్టర్ నేమ్స్ ఆర్ న్యూట్రల్. అవి కథలో మెదలో మనకేం చెయ్యవు, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదనమాట. సో కాలింగ్ నేమ్కే మనం సౌండ్ ఫ్రీక్వెన్సీ చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎలా చూసుకోవాలి, అసలు సౌండ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఏంటో చూద్దామండి. ఓకే, ఇప్పుడు రెండో పాయింట్కి వద్దామండి. సౌండ్ ఫ్రీక్వెన్సీ సరిచూసుకోవడం. మీ నేమ్ గనక మనం ఇందాక చెప్పుకున్నట్టు చాలా పెద్ద నేమ్ అనుకోండి, వెంకట సత్యనారాయణ వరప్రసాద్ అనుకోండి, సింపుల్గా ప్రసాద్ అని పిలువబడుతున్నాను, ప్రసాద్కే చూడాలి. శ్రీనివాసరావు ఒకరికి ఉందనుకోండి, శ్రీలోని పిలువబడుతున్నాను అనుకోండి, శ్రీనికే చూడాలి. రాజ్యలక్ష్మి అని ఉంది, లక్ష్మిని పిలుస్తున్నాను, లక్ష్మికే చూడాలి. కాబట్టి రిజిస్టర్ ఉన్న నేమ్ కాదు. ఇది కూడా చాలామంది నాకు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందిలే అనే తృప్తి పట్టడం కోసం, అనే భ్రమలో ఉండటం కోసం ఆ యొక్క రిజిస్టర్ నేమ్ చూస్తారు. చేయొద్దు. ఆల్ రిజిస్టర్ నేమ్స్ ఆర్ న్యూట్రల్. అవి కథలో మెదలో మనకేం చెయ్యవు, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదనమాట. సో కాలింగ్ నేమ్కే మనం సౌండ్ ఫ్రీక్వెన్సీ చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎలా చూసుకోవాలి, అసలు సౌండ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఏంటో చూద్దామండి. ఓకే, ఇప్పుడు రెండో పాయింట్కి వద్దామండి. సౌండ్ ఫ్రీక్వెన్సీ సరిచూసుకోవడం. మీ నేమ్ గనక మనం ఇందాక చెప్పుకున్నట్టు చాలా పెద్ద నేమ్ అనుకోండి, వెంకట సత్యనారాయణ వరప్రసాద్ అనుకోండి, మిమ్మల్ని అందరూ కూడా సత్యనారాయణ అని మాత్రం పిలుస్తున్నారు. వెంకట సత్యనారాయణ వరప్రసాద్ అనేది రికార్డ్ నేమ్, సత్యనారాయణ అని పిలుస్తున్నారు. కాబట్టి మనం దానికే చూసుకోవాలి. సత్యనారాయణ. ఇది నేమ్. ఇప్పుడు దీనికి సౌండ్ ఫ్రీక్వెన్సీ చూద్దాం ఎంత ఉందో. ఇలా కిందికి రాసుకోవాలి నేమ్ని, సౌండ్ ఫ్రీక్వెన్సీ చూడాలన్నప్పుడు. అన్నిటికీ ఈజ్వల్ పెట్టుకోవాలి. ఒకవేళ సత్యనారాయణలో ఒకేనే రాసుకుంటే ఒకేనే రాసుకోండి, మీ ఇష్టం అది. మీరు స్పెల్లింగ్ ఎలా రాస్తున్నారో అదే చూసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం ఈ యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఇది. ఈ టేబుల్ ప్రకారం వీటికి వాల్యూస్ తీసుకోవాలి. ఈ టేబుల్ మీరు నోట్ చేసుకుని దగ్గర పెట్టుకోండి. ఎస్ అంటే 30 డిగ్రీస్, ఎస్ 30 డిగ్రీస్. ఏ అంటే 1 డిగ్రీ. టీ అంటే టీ చూసుకుని 400 డిగ్రీలు. వై అంటే 10 డిగ్రీలు. ఏ అంటే 1 డిగ్రీ. ఎన్ అంటే 50 డిగ్రీలు. మళ్ళీ ఎన్ 50. ఏ1. ఆర్ అంటే 200 డిగ్రీలు. చూసుకోండి, ఆర్ అంటే 200. ఏ అంటే 1 డిగ్రీ. వై అంటే 10 డిగ్రీలు. ఏ అంటే 1 డిగ్రీ. ఎన్ అంటే 50 డిగ్రీలు. ఏ అంటే 1 డిగ్రీ. ఈ విధంగా టేబుల్ చూస్తూ మనం ఏ పేరుకైనా సరే ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దామండి. మొదటగా 3 అంకెలే కాకుండా 2 అంకెలే కూడదామండి. 50, 10, 60. 60 ఇది ఒక 100, 160, 170, 200. 200 3 అంకెలు చూస్తే ఈ 2 ఉన్నాయి. 200, 400, 800, 800. ఇక ఒక్క అంకె 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. 806 డిగ్రీలు. చూడండి, పేరైతే సత్యనారాయణ చాలా పెద్దదిగా ఉంది, కానీ దానిలో ఉన్న సౌండ్ ఫ్రీక్వెన్సీ కేవలం 806 డిగ్రీలే. మరి ఇప్పుడు మీకు ఇందాక స్ట్రెంత్ ఎంత వచ్చింది? 40 డిగ్రీల అబోవ్ స్ట్రెంత్ వచ్చింది మీకు. మరి ఎంత ఉండాలి? 2000 డిగ్రీల ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఓకే, ఒకవేళ మీకు స్ట్రెంత్ ఎంతన్నా కానివ్వండి, నేమ్లో 2000కు తక్కువ ఉండొద్దు. అయితే ఉండకూడదా? ఉండొచ్చు. అయితే అన్ని లెక్కలు చూసిన తర్వాత అవసరమైతే 900, 1800, 1700, 1400 మేము నిర్ణయిస్తాం. అప్పుడు ఓకే. ఇది మీకే మీరు చూసుకోవటం కాబట్టి మీకు ఒక కొండ గుర్తు ఏంటంటే 2000 డిగ్రీలకు తక్కువ ఉంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. ఇప్పుడు మీ నేమ్లో మీరు 806 డిగ్రీలతో ఉన్నారు. ఏమవుద్ది మరి? మీ నేమ్లో
ఫ్రీక్వెన్సీ ఉండాల్సిన దానికంటే తక్కువలో ఉంటే, అంటే 2000 డిగ్రీలు ఉండాలి, దానికి తక్కువలో ఉంది. మరి ఇప్పుడు ఏమైంది, మీపై నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవుతూ ఉంటుంది. నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవుతూ ఉంటుంది. నేను చాలామంది నా కస్టమర్లకు ఇదే రాస్తుంటాను, ఇది మీకు ఉండాల్సిన ఫ్రీక్వెన్సీ రేంజ్లో లేదు, కావున మీపై నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవుతూ ఉంటుంది అని. కొంతమంది అది అర్థం కాక అడుగుతారు, వారికి వివరిస్తాను. కొంతమంది అడగరు, మరి వారికి అర్థమవుతుందో అర్థం కాదో అది వేరే విషయం, అడగరు. అంటే అడగకపోయినా పర్వాలేదు, నేను అంతా చేసిస్తా కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు దాన్ని వివరిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఇది మీకు ఉండాల్సిన ఫ్రీక్వెన్సీ రేంజ్ కంటే తక్కువగా ఉన్నది, దాని వలన మీకు నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఏమవుద్ది, నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అయితే మీరు గనక ఒక 10 సంవత్సరాల వయసున్న బాబు అనుకోండి, ఏమవుద్ది, మీకు 10 సంవత్సరాల వయసులో ఏం జరిగిద్ది అసలు, బాల్యం, అక్కడి నుంచి విద్యాభ్యాసం, అక్కడ నుంచి లైఫ్లో సెటిల్ అవ్వడం, ఆ తర్వాత వివాహం, ఇవి జరుగుతాయి. 4 పాయింట్లు జరుగుతాయి. మరి మీకు నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అయితే ఏమైంది, మీ బాల్యం బాగుండదు. బాల్యం బాగుండదు అంటే అర్థం ఏంటి, బాగుండదంటే ఎవరికైనా 3 కారణాలు ఉంటాయి, 3 రకాలు ఉంటాయి. ఇది బాగా లేకపోవటానికి 3 ఉంటాయి. 1, ఆర్థికంగా బాగుండదు. 2, మానసికంగా బాగుండదు. 3, శారీరకంగా బాగుండదు. ఆర్థికంగా బాగుండదు అనుకోండి ఈ వయసులో, అంటే అర్థం ఏంటి, అది సంపాదించే వయసు కాదు. ఆర్థికంగా బాగుండదు అంటే వారి యొక్క ఫ్యామిలీలో వారి పేరెంట్స్ ఇబ్బంది పడతారు. అంటే వారు జాబ్ చేస్తున్నారు, వారికి వచ్చే ఆదాయం కంటే అప్పులు ఎక్కువ అవుతాయి. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, దాంట్లో భారీ నష్టాలు వస్తాయి. ఈ విధంగా అది పేరెంట్స్కి థ్రెట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీకు మానసికంగా బాగలేదు అంటే ఏం జరిగిద్ది, మానసికంగా బాగలేదంటే మీరు మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, వారిద్దరూ ఏకాభిప్రాయంతో ఉండరు, మీకు చికాకు వస్తూ ఉంటుంది, ఇలా జరిగిద్ది. లేదు, 3వది శారీరకంగా బాగుండదంటే ఏం జరిగిద్ది, మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఆరోగ్యం బాగోదు, తద్వారా మీరు స్కూల్కి టైంకి వెళ్ళలేరు, అటు స్కూల్లో టీచరు ఎక్కువ మార్కులు రాకపోతే అరుస్తుంటారు, మీ లైఫ్ మీద మీకే విరక్తి పుట్టుద్ది. ఇది నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవ్వటము అంటే. చూసారా, మీకు నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అయితే ఫ్యామిలీ మొత్తానికి అది ఆపాదించబడుతుంది. ఒకవేళ 20 సంవత్సరాల వయసులో వచ్చారనుకోండి, ఈ విధంగా చూసుకున్నారనుకోండి, అప్పుడేం జరగాలి, బాల్యం అయిపోయింది, విద్యాభ్యాసం అయిపోయింది, 2 అయిపోయినాయి, ఇంకేమున్నాయి, లైఫ్లో సెటిల్ అవ్వడం, మ్యారేజ్. ఇక వీరికి లైఫ్లో సెటిల్ అవ్వడం అనేది ఉండదు. ఒకవేళ ఉంటే వారి చదువు పెద్దదనుకోండి, చిన్న సెటిల్మెంట్ వచ్చింది, దాంట్లో ఇమడలేరు. ఈ విధంగా లేదా ఒకే చోట ఉండకుండా రకరకాల పనులు చేయాల్సి వస్తుంది, దానివల్ల టైము డబ్బు వృధా అవుతుంటుంది. ఎవరన్నా పిల్లనిచ్చి పెళ్లి చేయాలంటే సందేహిస్తుంటారు. ఆ విధంగా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి అది ప్రాబ్లం అవుద్ది, ఏందా ఇంత బాగా చదువుకొని మా వాడికి ఏమీ సెటిల్మెంట్ రాలేదు, అంటే సెటిల్ అవ్వడానికి ఏమీ జాబ్ దొరకలేదు అని ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ మీరు బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టారనుకోండి, బిజినెస్లో పెట్టారనుకోండి, భారీగా నష్టపోతుంటారు. అది పేరెంట్స్కి ప్రాబ్లమే. సో సరైన లైఫ్ పార్ట్నర్ కూడా లభించరు. మరి 20 ఏళ్ళ వయసులో ఇలా ఉంటే, నెగిటివ్ కనుక జనరేట్ అవుతూ ఉంటే మీకు సరైన లైఫ్ పార్ట్నర్ అంటే మీకు సరైన మ్యాచ్ లభించరు. తద్వారా పెళ్ళైన కొద్ది రోజుల్లోనే అభిప్రాయ భేదాలు రావటం, విడిపోటాలు, కొట్టుకోటాలు, అంతా మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుంది అనమాట. అది ఒకవేళ 30 ఏళ్ళ వయసులో ఇలా వచ్చారనుకోండి, ఇలా చూసుకున్నారనుకోండి, అప్పటికేమైంది, బాల్యం అయిపోయింది, విద్యాభ్యాసం అయిపోయింది, లైఫ్లో సెటిల్ అయి ఉంటారు, ఏదో ఒకటి, అంటే చిన్న పనో పెద్ద పనో అయ్యి ఉంటారు, తర్వాత పెళ్ళి అయ్యి ఉంటుంది. మరి ఇంకేంది, అప్పుడు పిల్లలు పుడుతుంటారు. మరి ఇంత నెగిటివ్ ఫోర్స్ మీ మీద ఉన్నప్పుడు పిల్లలు ఎలాగా సేఫ్గా పుడతారు, వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడుతూ పుడతారు. వాళ్ళు పుట్టేకుంది ఆ ఇబ్బందులు మీకు తలనొప్పిగా తయారయ్యి మీకు ఎందుకు చేసుకున్నానురా బాబు పెళ్ళి, ఎందుకు ఈ జీవితం అన్నంత దిగ్భ్రాంతికి లోనవుతారు. లేదు, 40 ఏళ్ళ పైన వచ్చారు, 40 సంవత్సరాల పైన చూసుకున్నారు, అప్పటికేముంటుంది,
బాల్యం అయిపోయింది, విద్యాభ్యాసం అయిపోయింది, లైఫ్లో సెటిల్ అవడం అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పెద్ద అవడం అయిపోయింది. ఇక పిల్లలు పెళ్లి చేయటం, పిల్లలు ఏదైనా లైఫ్లో సెటిల్ అవడం రేంజ్కి వస్తారు. మరి ఆ రేంజ్లో నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవడం అంటే ఏంది? బాగా అప్పులు పాలై ఉంటారు, లేదా ఉన్న డబ్బులన్నీ మంచినీళ్ళు అయిపోతుంటాయి. ఒక పక్క పిల్లలకి వారి లైఫ్లో సెటిల్ చేయటం అనేది అయి ఉండదు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. వీటిని నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవ్వడం అంటే ఇవి జరుగుతుంటాయి అన్నమాట. ఓకే, సో మీరు రెండో పాయింట్ అయిన సౌండ్ ఫ్రీక్వెన్సీని చూసుకున్నప్పుడు మీ పేరులో గనక 2000 డిగ్రీలకి తక్కువ ఉంటే మీ పైన నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవుతూ ఉంటుంది. మీరు ఈ వయసులో ఏ వయసు వాళ్ళైతే ఆ ప్రాబ్లమ్స్ మీకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయా? తక్షణమే ఒకే ఒక రెమెడీ 14 డైమెన్షన్స్లో సైంటిఫిక్గా అప్డేటెడ్ వెర్షన్లో ఉన్నటువంటి నేమ్ కరెక్షన్ జరిగి తీరాల్సిందే. న్యూమరాలజీ ప్రకారం మీ వైబ్రేషన్లో మీరు ఎలా జర్నీ చేయాలో మీరు దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఇదే రెమెడీ. సో ఇది సెకండ్ వన్. ఇక థర్డ్ వన్ ప్యాటర్న్. మరి మీ ప్యాటర్న్ని మీరే చూసుకోవాలి. అయితే అసలు ప్యాటర్న్ అంటే ఏంటి, ఆ ప్యాటర్న్ని ఎలా చూసుకోవాలి, ఆ ప్యాటర్న్ని చూసుకోవటానికి ఏమేమి టేబుల్స్ కావాలి, అది ఇప్పుడు చూద్దామండి. ప్యాటర్న్ ఇది ఎలా వస్తుంది? మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నుంచి వస్తుంది. 28/5/1997 అనుకుంటే దీని నుంచి మనం ప్యాటర్న్ తీసుకోవాలి. అంటే ఎవరైనా సరే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక మీకు తెలిసుంటే మీ లైఫ్ గురించి కంప్లీట్ మీ లైఫ్ గురించి 3 వాక్యాల్లో తెలుసుకోవచ్చు. తెలుసుకొని ప్రమాదం ఉందా, ఇమీడియట్గా రెమెడీ ఏంటి? 14 డైమెన్షన్స్లో నేమ్ చేసుకోవటం, దాన్ని కోర్సుగా అప్లై చేయటం, మీ యొక్క జన్మ వైబ్రేషన్ మీరు జర్నీ చేయటం. సింపుల్. ఇక మీరు ఏది ఆలోచించిన అవసరం లేదు. అంటే స్టోన్స్ పెట్టుకుందామా, పూజలు చేసుకుందామా, అనవసరం. అంటే మీ సమస్యకి అనవసరం. మీ సాంప్రదాయ సిద్ధంగా మీకు అవసరమైతే చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ మీ సమస్యను తీర్చేవి కాదు. సైంటిఫిక్గా ఉన్న ఇది మాత్రమే తీర్చగలదు. ఓకే, ఇప్పుడు ప్యాటర్న్ ఎలా చూసుకోవాలి మీరు చూద్దామండి. ఇది డేటు. దీని నుంచి మనం ఫస్ట్ డెస్టినీ తీసుకోవాలంటే ఈ డేట్ ఇలాగే ఉంచేసి లాస్ట్లో ఇవన్నీ కూడి ఇక్కడ వేసుకోవాలి. 2, 8, 10, 10, 5, 15, 15 ఇది ఒక 10, 25, 34, 41. ఇప్పుడు 28, 2, 8, 10, 10లో 1 0, 1, 0 5 కూడుకుంటే 5, 1 9 10 19 26 8, 4 1 5. అంటే ఈ 3 కూడితే ఇది సమానం అవ్వాలి. 1 5 6 6 8 14 14 1 ప్లస్ 5. ఈ విధంగా చూసుకోవాలి. అంటే ప్యాటర్న్ని తయారు చేసుకునే విధానం ఇది. ఈ విధంగా ప్యాటర్న్ మనం తయారు చేసుకోవాలి. దీన్ని డేట్ నుంచి వచ్చిన డిజిట్ అంటారు, దీన్ని మంత్ నుంచి, దీన్ని ఇయర్ నుంచి, దీన్ని డెస్టినీ నుంచి. ఈ 4 పార్ట్స్ని ఇలా రాసుకుంటే దీన్ని ప్యాటర్న్ అంటారు. దీన్ని ఇంకా తెలుగులో విధిరాత, బ్రహ్మరాత అంటారు. దీని ప్రకారం మీది గనక ఈ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీకు ఏం జరిగిద్ది లైఫ్ అంతా అనేది 3 వాక్యాల్లో ఎలా చూసుకోవాలో చెప్తాను. దానికి ఈ టేబుల్స్ అవసరం. డిఏ అంటే డెడ్ అండ్ టీ కపుల్స్, జంటలు అనమాట. 6 16 17 29 37 38 47. వీటిని డెడ్ యాంటీ కాంబినేషన్స్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, డెడ్ యాంటీ కాంబినేషన్స్ జన్మ పగ సంఖ్యల జతలు. అంటే ప్యాటర్న్లో మాత్రమే చూసుకోవాలి. ఎక్కడ 1 6 కనబడ్డా భయపడిపోయి ఇది జన్మపగ సంఖ్యలు అనుకుంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఇక్కడ దేనికి సంబంధించిన ఫార్ములాని, దేనికి సంబంధించినటువంటి టాపిక్ని దాని దగ్గరే చూడాలి. అంతేగాని దీన్ని తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టి మీరు భయభ్రాంతులకు గురైతే రైట్ కాదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇందులో ఈ జతలు ఏమైనా ఉన్నాయా? 1 6 అంటే ఇటే కాదు, 1 6 అంటే 6 1 కూడా ఉండొచ్చు. 1 6 యాడ్ లేవు, 6 1 కూడా లేవు, 1 7 లేదు, 2 9 లేదు, 3 7 లేదు, 3 8 లేదు, 4 7 లేదు. సో డెడ్ యాంటీ కాంబినేషన్స్ కనుక ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే 70% వారి లైఫ్ అనేది నెగిటివ్తో ఉన్నట్టు. కూల్ నెంబర్స్ ఉంటే ఇది ఈ 2 ఉంటే, అంటే కూల్ నెంబర్స్ ఒక్కటే ఉంటే 20% థ్రెట్లో ఉన్నట్టు.
20% నెగిటివ్ ఉన్నట్టు, వీక్ నెంబర్స్ ఉంటే 10% ఉన్నట్టు, ఈ 3 ఉంటే 100% ఉన్నట్టు. సో ఇక్కడ ఇవి లేవు కాబట్టి 70% సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇక ఇవి చూద్దామండి. 3-6లు ఏమైనా ఉన్నాయా? దీనిలో లేవు. సో 90% సేఫ్లో ఉన్నట్టు. ఏది మీ లైఫ్ మొత్తం సేఫ్లో ఉన్నట్టు కాదు, ఈ ప్యాటర్న్ విషయంలో సేఫ్లో ఉన్నట్టు. సో ఇక 2-8 వీక్ నెంబర్స్ 8 ఉంది, వీక్ నెంబర్ ఉంది, ఒక్కటి ఉంది వీక్ నెంబరు, అంటే ఒక 10% ఇతనికి ఈ యొక్క ప్యాటర్న్ ద్వారా ప్రాబ్లం ఉంది. అయితే ఎప్పుడు వస్తుంది ఈ ప్రాబ్లం? ఈ ఒక్కొక్క డిజిట్ 15 ఇయర్స్ వీరి లైఫ్లో ఉంటాయి. ఇది 15 ఇయర్స్, ఇది 16 to 30, ఇది 31 to 45, ఇది 46 to 60, అంటే హాఫ్ లైఫ్ అయిపోయింది, అక్కడికి మరలా రిపీట్ అవుతుంది అనమాట. సో ఇది ఎప్పుడు 31 to 45 వరకు ఉంటుంది. ఈ టైంలో వీక్గా ఉన్న నెంబర్ ఉంది కాబట్టి ఏమవుద్ది? ఆ టైంలో ఏం చేస్తాం మనం? ఒక బిజినెస్ జాబో చేస్తాం, మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి. ఆ టైంలో మీ యొక్క కెరీర్ డౌన్ఫాల్ అవుద్ది. జనరల్గా వీక్ నెంబర్ ఉంటే ఏంటంటే నార్మల్గా ఉంటుంది, మరి దాంతోపాటు ఇంకా మనకి నెగిటివ్స్ ఉంటాయి కదా, అందువల్ల డౌన్ఫాల్ అవుద్ది. అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే 5s. 5 అనేది మంచిదే ఎవరికైనా, ఇది బుధుడి సంఖ్య, చాలా మంచిది. కానీ అవి ఉంటే ఎవరికైనా 1 ఉండాలి లేదా 3 ఉండాలి, 2 ఉండకూడదు. 2 ఉంటే ఏమవుద్ది? జెంట్స్లో అయితే, మగవాళ్ళల్లో అయితే స్పెర్మ్ కౌంట్ డౌన్ అవుద్ది, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి పిల్లలు పుట్టేటువంటి శాతం తగ్గుతుంది. దీన్నే సంతానలేమి అంటారు, సంతానలేమి అది వస్తుంది. ఒకవేళ లేడీస్లో అయితే గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువగా పొట్టలో నొప్పి రావటం, తర్వాత అండాలు పరిపక్వత చెందకుండానే అవి బుడగల్లాగా తయారవటం, అలా పిల్లలు పుట్టే ఛాన్సు అనేది చాలా టైం తీసుకుంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఇమ్మీడియట్గా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసుకుంటూ మెడికల్ యొక్క ప్రిస్క్రిప్షన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట. అది అంటే వీరి గురించి ఏం చెప్పొచ్చు మనం? వీరికి సంతానం గురించిన కొంత స్ట్రగుల్ ఉందని, తర్వాత 30 ఇయర్స్ తర్వాత వీరి యొక్క కెరియర్ డౌన్ఫాల్ అవుద్దని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇది ఈ విధంగా ప్యాటర్న్ చూసుకోవాలి. అలా చూసుకోగానే ఇప్పుడు ఇది యజమాని ప్యాటర్న్ అనుకోండి. మరి యజమాని ప్యాటర్న్ తీసుకుంటే సరిపోతుందా? ఫ్యామిలీ మెంబర్స్లో వైఫ్ చిల్డ్రన్స్ యొక్క ప్యాటర్న్ కూడా చూడాలి. ఒక్కోసారి ఆ ప్యాటర్న్ వీరికి డెడ్ యాంటీ ఏం లేవు కదా, బాగానే ఉంది. ఇప్పుడు వీరి యొక్క పిల్లల యొక్క ప్యాటర్న్లో ఇలా ఉందనుకోండి, 2, 9, 1, 3 ఇలా ఉందనుకోండి. ఇవి 2 డెడ్ యాంటీ, 2, 9 డెడ్ యాంటీ. అంటే ఎక్కడ దాకా ఉన్నాయి? ఇది 15 ఏళ్ళు, ఇది 15 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉన్నాయి. 30 ఏళ్ళు. వీరికి 23వ సంవత్సరం పుట్టాడు అనుకోండి ఈ పిల్లాడు. మరి 23 నుంచి 30 ఏళ్ళు అంటే 23 నుంచి 53వ సంవత్సరం దాకా ఈ యొక్క నెగిటివ్ అనేది వీరి మీద పడుతుంది. వీరికి బాగానే ఉంది, డెడ్ యాంటీ లేదు, సూపర్ అనుకున్నాం కదా. కానీ వారి ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా వచ్చే ఈ నెగిటివ్ వీరికి యాడ్ అవుతుంది. వీరికి ఉన్నదే సంతానలేమి ప్రాబ్లం, తర్వాత ఇక్కడ వచ్చేసి కెరీర్ డౌన్ అవ్వటం. మరి ఈ డౌన్కి, ఈ నెగిటివ్కి మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి యాడ్ అయితే అప్పుడు ప్రాబ్లం అవుద్ది. సో మీరు మీ యొక్క ప్యాటర్నే కాకుండా మీ ఇంట్లో వాళ్ళందరి ప్యాటర్న్ చూసుకోవడానికి ఈ టేబుల్స్ మీకు ఉపయోగపడతాయి. సో ఇది మీరు తెలుసుకోవాల్సిన 3వ విషయం. ఇక నెక్స్ట్ 4వది బర్త్ డేట్ గురించి ఏం తెలుసుకోవాలి? ఇది మనం చెప్పుకోబోయే 4వ విషయం. బర్త్ డేట్ని బట్టే మీకు నెగిటివ్ ఉందా, మీకు నేమ్ కరెక్షన్ అవసరమా లేదా తెలుసుకోవచ్చు. ఏ బర్త్ డేట్లు ప్రాబ్లమాటిక్కో చూద్దామండి. 10, 28, 29, 12, 13, 16, 26, 18. ఈ డేట్స్ ప్రాబ్లమెటిక్ డేట్స్. అంటే మనకి గనక ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్ ద్వారా గనక కాన్పు జరుగుతుందనుకోండి, ఈ డేట్లో
మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఇవి దురదృష్ట సంతాన డేట్స్ అంటారు. దురదృష్ట సంతాన డేట్స్. ఇప్పుడు ఈ 2 డేట్లు ఉన్నాయనుకోండి, 1కి సంబంధించి ఈ 2 డేట్లు, ఈ 2 డేట్లో పుట్టినట్లయితే వీరు 2 ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. 1 ఆర్థిక ప్రాబ్లమ్స్, 2 వివాహ ప్రాబ్లమ్స్. ఆర్థిక ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు అంటే 10వ తారీఖులో పుట్టినా 28వ తారీఖులో పుట్టినా అంటే ఏం ఎదుర్కొంటారు? ఆర్థిక ప్రాబ్లమ్స్. అంటే ఆ 10-28 తారీఖులో పుట్టిన వెంటనే వారి ఫ్యామిలీకి భారీగా నష్టం అనేది వాటిల్లుతుంది, జరుగుతుంది. తర్వాత వారు పెద్దయ్యాక 20 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి వివాహ ప్రాబ్లం జరుగుతుంటాయి. సరైన లైఫ్ పార్ట్నర్ లభించకపోవటం, వివాహం లేట్ అవ్వడం, ఇలాంటివి. ఇంకా వీటికి తగ్గట్టు ఇంకా కొన్ని దోషాలు ఉన్నాయనుకోండి, అది ఇంకా కూడా జటిలమవుతుంది బాగా ఆ యొక్క సమస్య అనేది. తర్వాత 29 రెండో సంఖ్యకి సంబంధించి 29లో జన్మించారనుకోండి, ఇది ప్రాబ్లమాటిక్కే. అంటే చిన్న వయసులోనే తల్లి లేదా తండ్రిని కోల్పోవడం, ఆ యొక్క బాధ్యతల్ని వారు మోయటం, ఒక్కొక్కసారి తల్లి తండ్రికి దూరంగా చిన్నప్పటి నుంచే నాయనమ్మల దగ్గర తాతయ్యల దగ్గర పెరగటం లేదా హాస్టల్లో పెరగటం లాంటి విషయాలు గోచరిస్తుంటాయి. నెక్స్ట్ 12లో పుట్టారనుకోండి, 12లో పుట్టినట్లయితే వీరికి ఆర్థిక పరమైన విషయాలు రావటం, చిన్నప్పుడే సమస్యలన్నీ కూడా వారికి భుజాల మీదకి వచ్చి బాధ్యతలు పెరగటం, వారికి అశాంతితో అంటే శాంతి లేక ఎప్పుడు అశాంతిగా ఉంటూ వారి వలన వారికి ఉపయోగం ఉండదు, వారి ఫ్యామిలీకి ఉపయోగం ఉండదు అన్న రీతిలో ఉంటుంది. ఇక 13లో అనుకోండి, మనకి 13లో జన్మించారనుకోండి, జనరల్గా అది 4వ సంఖ్య. 4వ సంఖ్యలో కొంచెం నడవడిక తప్పుగా ఉంటుంది. ఈ 13లో పుట్టిన వాళ్ళకి అది ఇంకా ఎక్కువగా ఉండి చాలా సమస్యలు, శారీరకమైన వయసు రీత్యా వచ్చే చాలా సమస్యలు వచ్చి అది ఇంటి మీదకి గొడవలు తీసుకురావడం, ఆ గొడవల్లోనే అనుకోకుండా ఇష్టం లేని వ్యక్తులతో వివాహం అవ్వడం లాంటి సమస్యలు వీరికి తలెత్తుంటాయి. ఇంకా 16లో జన్మించారనుకోండి, ఇక వీరి పరిస్థితి ఏంటంటే వీరు ఎవరి మాట వినకపోవటం, ఎంత ప్రమాదకరమైన విషయాల్లో అయినా చేతులు పెట్టడం, తద్వారా వారు చాలా ఇబ్బంది పడటం, వారి లైఫ్ని కెరియర్ని కిల్ చేసుకోవటం లాంటి విషయాల్ని దీనిలో జరుగుతుంటాయి. ఇక 26లో పుట్టినట్లయితే వీరు ఏ పనిలో సెటిల్ కాకపోవటం, దానివల్ల ఇంట్లో వాళ్ళందరికీ కూడా తలనొప్పిగా తయారవ్వడం, తన వయస్సు అవన్నీ వేస్ట్ అవ్వడం, వివాహం బాగా లేట్ అవ్వడం, కొంతమందికి అసలు వివాహం జరగకపోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఇక 18లోకి వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి బర్త్ డేట్ అనే చెప్పాలి. ఈ 18లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వారి మాట వినకుండా ఉండటం, తర్వాత వీరి ఇష్టం వచ్చిన స్వంత నిర్ణయాలు తీసుకోవడం, ఆ తీసుకున్న నిర్ణయాల్లో ఇబ్బందికరంగా తయారవ్వటం, ఒకనొక రేంజ్లో మంచి బిజినెస్లో ఉంటూ డౌన్ ఫాల్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. సో ఈ డేట్లో గనక ఏ డేటు మీది ఉన్నా మీరు ఇమ్మీడియట్గా నేమ్ కరెక్షన్ చేసుకొని తీరాల్సిందే. ఏ డేట్ మీకు ఇబ్బందిగా ఉన్న వీటిల్లో ఇలాంటి డేట్లు ఉంటే ఖచ్చితంగా మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవాల్సిందే. ఇవి కాకుండా ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి డేట్లు ఏమిటి అంటే 2, 11, 20, 4, 22, 31, 8, 17 ఈ డేట్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అంటే అంత ప్రమాదకరం కాదు, కానీ ఈ డేట్లకు ఉన్న పరిస్థితి ఏంటంటే 2, 11, 20 ఈ డేట్లో మోసపోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అంటే ఈ డేట్లో ఉన్న వాళ్ళని మోసం చేసేవాళ్ళు పక్కనే ఉంటారు. కాబట్టి నెగిటివ్ ఎక్కువగా ఉన్నప్పుడు మోసపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలా డేట్లో ఉన్నప్పుడు తొందరగా నేమ్ కరెక్షన్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క ప్రమాదాన్ని అధిగమించవచ్చు. అలాగే 4, 22, 31లో అపనిందల పాలవుతుంటారు. ఎక్కువగా అపనిందల పాలవటం వల్ల వారిపైన వారికే ఒక్కోసారి ఎందుకు ఈ లైఫ్ అనేటువంటి ఒక రకమైన విచారం అనేది జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా వారి యొక్క లైఫ్ బ్రైట్ఫుల్గా ఉండదు. కాబట్టి ఈ డేట్లు ఉన్నోళ్ళు కూడా జాగ్రత్త పడటం మంచిది. ఇక 8, 17 డేట్లో ఉన్నోళ్ళు ఏంటంటే వారు ఒక పని మీద ఉండలేరు.
వీడు ఒక పని మీద ఉండడరా, అన్ని పనుల్లో ఏలు పెడతాడరా అన్నట్లు చేస్తారు. లేదా ఒక చోట చేయలేరు పనిని, రకరకాల ప్లేసులు మారుస్తూ ఉంటారు. తద్వారా వారి యొక్క వయసు అనేది బాగా పెరిగిపోతూ సెటిల్ అవ్వకుండా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ డేట్లు ఉన్న వాళ్ళు కూడా ఇలా గనక నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి మంచి అవకాశాన్ని వెంటనే చూసుకుంటే మంచిది. తర్వాత 7/7/25 ఈ డేట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే వీరు ఎక్కువగా మధ్యవర్తిత్వం చేస్తుంటారు. ఆ మధ్యవర్తిత్వంలో ఆ సమస్యనంతా వారిపైనే వేసుకుంటారు. తద్వారా ఆర్థికంగా బాగా కృంగిపోతారు. కాబట్టి వీరికి కూడా ఒక నేమ్ కరెక్షన్ ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. కాబట్టి వీలైతే మేజర్, ఇక వీళ్ళు సమ్ బెటర్ అన్నమాట. కాబట్టి ఈ డేట్స్ ఉన్న అందరూ కంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18 అంటే ఉన్న 31 డేట్లో 18 డేట్లు వాళ్ళు ఇమీడియట్గా నేమ్ కరెక్షన్ చేయించుకొని ఆ యొక్క కోర్సును రాయడం ద్వారా మాత్రమే మీకు ఫ్రూట్ఫుల్ లైఫ్ అనేది అందుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా డేట్ చూసుకోండి, ఎవరి డేట్ వాళ్ళు చూసుకోండి. ఒకవేళ మీకు బాగానే ఉంది, ఇది మీ ఇంట్లో మీ పాపకు వచ్చింది, ఉదాహరణకి మీ బాబుకో మీ పాపకో 10 వచ్చింది, మరి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతారుగా. ఎవరు పడతారు ఆర్థికంగా ఇబ్బంది? మీరే. అలాగే వాళ్ళు వివాహ ఇబ్బందులు పడతారుగా, అది మీకే వచ్చేది. కాబట్టి అది మీ ఫ్యామిలీకి ఉన్నా కూడా మనం చేయించుకోవాలి, అలాగే లైఫ్ పార్ట్నర్కి ఉన్నా కూడా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం చూస్తే ఇప్పుడు 4వ పాయింట్ బర్త్ డేట్ కూడా మీరు ఎలా సరిచూసుకోవాలి. ఇందులో అదృష్ట సంతానం ఏంటి, దురదృష్ట సంతానం ఏంటో చెప్పుకున్నాం. ఇది దురదృష్ట సంతానం అయితే ఇక అదృష్ట సంతానం ఇది లేనిదే. అప్పుడు సిజేరియన్ ఆపరేషన్లో ఇవి లేకుండా చూసుకోవాలి మీరు. సో ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక 5వ పాయింట్ దోషాలు. ఇది కేవలం రాశి చక్రం నుంచి మాత్రమే వస్తాయి. రాశి చక్రం నుంచి మనకి ఆస్ట్రాలజికల్ బేసిక్గా ఉన్నవన్నీ కూడా సైంటిఫిక్ వెర్షన్సే. ఎందుకంటే మనకి జ్ఞానం తక్కువగా ఉన్న రోజుల్లో సైంటిఫిక్ వెర్షన్ని తొందరగా మనం ఆహ్వానించలేం. ఇప్పటికే ఇంత అప్డేట్ అయిన ఈ వెర్షన్లోనే సైంటిఫిక్గా ఏదైనా చెప్తే దాన్ని మన హక్కుని చేర్చుకోవడానికి చాలా కష్టపడతాం. మరి అలాంటిది ఒక 100-120 సంవత్సరాల క్రితం మరి సైంటిఫిక్గా ఏమైనా చెప్తే మనం ఎలా తీసుకోగలుగుతాం? అందుకు మన పెద్దలు అది గమనించి లోక కళ్యాణం కోసం ఏం చెప్పేవాళ్ళంటే సైంటిఫిక్గా ఉన్న ప్రతి వెర్షన్ని డివైన్ విధంగా చెప్పేవాళ్ళు, దైవ రూపేణా చెప్పేవాళ్ళు. కాబట్టి మనం రాశి చక్రం ద్వారా వచ్చేటువంటి దోషాలంటే అవి సైంటిఫిక్గా నెగిటివ్స్ అని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ దోషాలు ఏమున్నాయో చూడాలి. మనకి 3 ముఖ్యమైనటువంటి దోషాలు ఉంటాయి. 1 కాలసర్ప దోషం, 2 కుజ దోషం, 3 పునర్పు దోషం. ఈ 3 అన్నమాట. మీకు వీటిని ఈజీగా గుర్తుపట్టే మార్గాన్ని చెప్తాను. మీరు కేపీ ఆస్ట్రాలజీ యాప్ ద్వారా అయితే మీరు రాశి చక్రాన్ని కనుక మీ మొబైల్లో తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు ఎలా గుర్తుపట్టాలి అంటే చాలా విధాలుగా ఉంటాయి. మీరు వాటన్నిటికంటే కూడా సింప్లిఫై ఎలా చేసుకోవాలో చెప్తాను. 1వ భావం, 2వ భావం, 6వ భావం, 7వ భావం, 8వ భావం, 12వ భావం. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉంటాయి, కనీసం ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే ఒక 6 భావాలు, మొత్తం 1 నుంచి 12 వరకు 12 భావాలు ఉంటాయి రోమన్ అంకెలతో. వాటిలో ఈ 6 చూసుకోండి. ఈ 6 గనక రాహు ఉన్నట్లయితే మీకు కాలసర్పదోషం ఉన్నట్లే. ఈ 6 రాహు ఉంటే మీకు కాలసర్పదోషం ఉన్నట్లే. దాని ప్రభావం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, మొదటిది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు, 2 బంధువులతో పలు సమస్యలు ఏర్పడతాయి, 3 స్నేహితులని సహాయం చేసేవారిని ఇరుగు పొరుగు వారిని దూరం చేసుకుంటారు, 4 మీ మాటలు చేతులు అంత ఫోర్స్ఫుల్గా ఉండవు. అంటే రాజకీయాల్లోకి వెళ్ళాలనుకోండి, మీ మాటలు అంత ఫోర్స్ఫుల్గా ఉండాలి కదా. మరి ఈ దోషం ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్తే మీ మాటలు అంత ప్రభావితంగా ఉండవు.
నెక్స్ట్ 5, వివాహము లేట్ అవుతుంది, సరైన లైఫ్ పార్ట్నర్ లభించరు, లైఫ్ పార్ట్నర్ బంధుతో గొడవలు అవుతుంటాయి. ఇవి కామన్ విషయాలు. ఇవి కాకుండా ఇంకా బలమైన విషయాలు ఉండే కాలసర్ప దోషాలు ఉన్నాయి. అవేంటంటే మనకి 12 దోషాలు ఉన్నాయి. అవేంటి అంటే రాహుకి కేతుకి మధ్యలో గనక గ్రహాలన్నీ ఉంటే, లగ్నము కాకుండా గ్రహాలన్నీ రాహుకి కేతుకి మధ్యలో ఉంటే మనకి 12 విధాలుగా ఉండే ఛాన్స్ ఉంది. ఎట్లా? ఇప్పుడు 1లో రాహు ఉందనుకోండి, రాహుకి కేతుకి ఎప్పుడు 7 డిస్టెన్స్ ఉంటుంది అనమాట. 1 అయితే 8, 2 అయితే 9, 3 అయితే 10 ఇలా ఉంటాయి అనమాట. వాటి మధ్య గనక ఉన్నట్లయితే వీటితో పాటు ఇప్పుడు ఈ కాలసర్ప దోషాన్ని చెప్పాను కదా, వీటితో పాటు ఇంకా బలమైన విషయాలు కూడా ఉంటాయి. అంటే కొన్ని విషయాలు 32 సంవత్సరాల వరకు వీరికి ఆర్థికంగా ఎదగలేరు, లేదా 40 సంవత్సరాల వరకు బిజినెస్లో లాస్ వస్తుంది, అంటే 48 సంవత్సరాల వరకు బిజినెస్లో నష్టం వస్తుంది, లేదా 26 సంవత్సరాల వరకు వివాహం కుదరదు, లేదా 30 సంవత్సరాల వరకు భార్యతో విభేదాలు ఉంటాయి. ఇలాంటి అంశాలు వాటిలో ప్రత్యేకంగా ఉంటాయి. మరలా అది డెప్త్కి వెళ్తే మీరు జనరల్గా ఒక కొండ గుర్తులాగా గుర్తుపెట్టుకోవాలంటే ఇలా గుర్తుపెట్టుకోండి. 1, 2, 6, 7, 8, 12 భావాల్లో కనుక రాహు ఉంటే మీకు కాలసర్ప దోషం ఉన్నట్టే, నెగిటివ్ ఉన్నట్లే. ఏం చేయాలి? ఇమ్మీడియట్గా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని దాన్ని అప్లై చేసుకుంటూ మీ పైన యూటిలైజ్ చేసుకుంటూ మీ యొక్క జన్మ విభజన మీరు జర్నీ చేస్తూ కోర్సుని దిగ్విజయంగా మీరు చేయగలిగితే 3 నుంచి 6 నెలల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ను పొంది మీరు పూర్తి పాజిటివ్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ కుజదోషం. ఇది ఇంతే. ఈ భావాల్లో కనుక కుజులుంటే మీకు కుజదోషం ఉన్నట్టే. ఇప్పుడు ఇన్న ఈ భావాల్లో ముఖ్యంగా 7లో కనుక ఉంటే అది వివాహానికి కూడా సంబంధించి ఉంటుంది. 7 అంటే ఏంటి? మనకి వివాహానికి సంబంధించింది, అది కలత్రానికి సంబంధించింది. కాబట్టి అక్కడ గనక ఉండి గనక మీకు కుజదోషం ఉంటే మీకు సరైన లైఫ్ పార్ట్నర్ లభించకపోవటమే కాకుండా ఆ వచ్చే లైఫ్ పార్ట్నర్కి ప్రాణగండం ఉంటుంది. అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, తీవ్రంగా ఉంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు మీకు కూడా చాలా సంవత్సరాల వరకు ఏ పని కూడా ముందుకెళ్ళదు. అంటే పనుల్లో ఆటంకాలు విపరీతంగా వస్తుంటాయి. ఎంతో చదువున్నా తెలివితేటలు ఉన్నా కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. నెక్స్ట్ పునర్పు దోషం అంటే ఏంటి అంటే మనకున్న రాశి చక్రంలోని 12 రాశులలో ఏ రాశిలోనైనా శని చంద్రుడు కలిసి ఉంటే ఖచ్చితంగా మీకు పునర్పు దోషం ఉన్నట్టు. ఏమైతే పునర్పు దోషం ఉంటే వివాహము అస్సలవదు, లేదా బాగా లేట్ అవుతుంది. ఈ 2 కూడా ప్రాబ్లమే కదా. అయితే ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే ఇలా రాశిలోనే కాకుండా ఒక్కొక్కసారి భావంలో ఉన్నా కూడా అలాంటి సందర్భమే జరుగుతూ ఉండటం నా ఎక్స్పీరియన్స్లో గమనించాను. అయితే ఇది ఫార్ములా. ఏదైనా ఒక రాశిలో శని చంద్రుడు కలిసి ఉంటే పునర్పు దోషం ఫార్ములా. కానీ నేను గమనించింది ఏంటంటే రాశిలోనే కాకుండా ఒక భావంలో ఉన్నా కూడా అదే పరిస్థితి జరుగుతుంది. సో ఈ 3 దోషాలు ఎవరికున్నా వారు ఇమ్మీడియట్గా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి. దాన్ని కోర్సుగా రాసుకుంటూ ఉండాలి. వారి జన్మ వైబ్రేషన్లో వారు జర్నీ చేస్తూ ఆ యొక్క పాజిటివ్ని వారిపై యూటిలైజ్ చేసుకొని తీరాల్సిందే. ఇది 5వ పాయింట్. నెక్స్ట్ 6వ పాయింట్ 3, 5, 6లు లేకపోవడం. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, బాగుంది, మరి ఈ డేట్లు ఈ లేవు, బర్త్ డేట్లు ఈ డేట్లు ఈ లేవు, అది బాగుంది. మరి ప్యాటర్న్లో డెడ్ యాంటీ కాంబినేషన్స్ లేవు, కూల్ నెంబర్స్ లేవు, వీక్ నెంబర్స్ లేవు, అది బాగుంది. అయితే 3, 5, 6లు ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఇప్పుడు ఇదే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, 5 ఉంది, మరి 3, 6 లేదు. కొంతమంది ఏం చేస్తారంటే 3, 5, 6 ఉన్నారంటే ఇందులో చూసుకోకుండా కింద వచ్చే ప్యాటర్న్లో చూసుకుంటారు. అలా కాదండి, ప్యాటర్న్లో కాదు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లోనే చూసుకోవాలి. అలా చూసుకుంటే 5 మాత్రమే ఉంది, 3, 6 లేదు. మరి ఏమవుద్ది? మొదటగా అసలు 3, 5, 6లు ఉంటే ఏమవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ 3ని లక్ నెంబర్ అంటారు. 3 లక్ నెంబర్, డివైన్ నెంబర్. 5 వచ్చేసి మనకి ప్లానింగ్ నెంబర్.
ఆర్ వచ్చేసి మనీ నెంబర్. మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలామంది లోషు గ్రిడ్ అనే ఒక చిన్న చాప్టర్ని తీసుకొని అదే పెద్ద భూతద్దంలో చూపించి ఇదే లోషు గ్రిడ్డు, ఇది ఒక శాస్త్రం అంటూ వాళ్ళు మీ దగ్గర ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ లైన్ ఉంటే ఇలా ఉంటుంది, ఈ లైన్ ఉంటే ఇలా ఉంటుందని చెప్తున్నారు. వాటిలోది కాదు ఇది. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ లోషు గ్రిడ్ అనేది శాస్త్రము కాదు, అది ఒక చాప్టర్. అయితే ఆ లోషు గ్రిడ్లో చెప్పిన విషయాలన్నీ మన 14 డైమెన్షన్స్లో ఉంటాయి. ఉన్నప్పుడు ఎందుకు అది? ఒకటి గుర్తుంచుకోండి, లోషు గ్రిడ్డే అవసరమై ఉంటే ఈ పాటికి లోషు గ్రిడ్ ఎంత అద్భుతంగా విస్తరించి ఉండాలి ప్రపంచం అంతా. ఎందుకు విస్తరించలేదు అంటే లోషు గ్రిడ్ కానీ, తర్వాత స్టాండర్డ్ టేబుల్ కానీ, అలాగే పుట్టుమచ్చల శాస్త్రం కానీ, ఇట్లా బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటివి? మొదలుపెట్టి కొంతకాలం చూసి అవి 100%గా లేవని చెప్పి అవి అట్టడుగును పడిపోయాయి. న్యూమరాలజీలో విపరీతమైన సబ్జెక్టుని సాధించటం, నేర్చుకోవటం తెలియని ప్రతి ఒక్కరూ ఆ తెలిసిన కొద్ది లోషు గ్రిడ్ పట్టుకొని వేలాడుతూ మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం తప్ప వేరేది లేదు. ఓకే, దానిని కలర్ థెరపీకి ఉపయోగించాలి. అది మన 14 డైమెన్షన్స్లో ఫుల్ చార్ట్ వేసుకున్నప్పుడు అది మీకు వస్తుంది, అది వేరే విషయం. ఇక 3, 5, 6లో ఏం చేస్తాయి? ఒక పర్సన్ గనక 3 ఉందనుకోండి, అతనికి లక్ ఉన్నట్లే. ఏం జరిగిద్ది లక్ ఉంటే? ఇప్పుడు నేను ఒక పని చేయాలి, 3 గంటలు పని చేస్తే ఆ పని పూర్తవుతుంది. కానీ ఆ 3 ఉన్న వ్యక్తి, లక్కున్న వ్యక్తి ఇదే పని నేను 3 గంటలు చేసే పని అరగంట చేస్తే ఆ పని పూర్తి ఫలితం అతనికి వస్తుంది. అంటే ఒక వ్యక్తి 3 గంటలు చేస్తే వచ్చే ఫలితం ఇలా 3 గనక ఉంటే అరగంట చేస్తేనే వారి సొంతం అవుతుంది. అంటే విపరీతంగా కష్టపడాల్సిన అవసరం లేదు. మరి 3 లేదు, ఏం చేయాలి? ఆ 3 గంటలు చేసినా రాదు పని, వాడు 30 గంటలు చేయాలి ఆ పని రావాలంటే. విపరీతంగా కష్టపడాలి. అది 3 యొక్క ప్రత్యేకత. ఇక 5 ఏంది? 5 పరిస్థితి. కొంతమంది ఉంటారు లీడర్ క్వాలిటీస్ కలిగి ఉంటారు, లీడర్స్ అంటారు. వాళ్ళ దగ్గర అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళకు కొన్ని పనులు చెబుతూ ఉంటారు. అరే నువ్వు ఆ సెంటర్కి వెళ్ళి అవి తీసుకురాపో అంటాడు. మరి అలా చెప్పినప్పుడు దాన్ని మర్చిపోతాంగా, వాడది చేయడు. ఎందుకు చేయడు? మనం చెప్పింది వాడు వినడు. అంటే మనం ప్లాన్ చేసాం ఏమని, వీడిని పంపించే తెప్పియాలి, అలా పంపించగానే మనం మర్చిపోయి ఇంకో పని పడతాం. అదే లీడర్ అంటే. కానీ వాడు ఆ పని చేయడు. వాడికి ఎన్నో కారణాలు ఉంటాయి ఆ పని చేయకపోవడానికి. అది అక్కడ లేదనో, లేకపోతే రేపు రమ్మన్నారనో ఏదో ఉంటుంది. వాడు మనకు ఆ సమాధానం చెప్పడు. మనమేంటి సాయంత్రానికి అరే నువ్వు ఆ పనికి వెళ్ళావు కదా, చేసావా అంటాం, చేయలేదంటాడు. అంటే మీ ప్లాన్ అనేది అమలు జరగదు. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 5 మిస్ అవుతుందో వారి యొక్క ప్లాన్ అనేది అమలు జరగదు, అప్లై అవ్వదు. ప్లాన్లన్నీ కూడా మిస్యూజ్ అవుతూ ఉంటాయి. అలాగే మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఒక పని చేయాలనుకుంటాం, డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం, ఆ పని అవ్వదు. మనం అనుకుంటాం అన్నీ బాగానే చేస్తున్నాం కదా, ఆ డబ్బులు అక్కడ ఇచ్చాం, వాడిని పొమ్మన్నాం, అటు వాడు వెళ్ళాడు, ఇటు చేసి ఇలా ఆలోచించుకుంటాం, కానీ ఆ పని జరగదు. అంటే మీరు అనుకున్న ఏదైతే ప్లాన్ ఉందో అది ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఇక 3వది 6. 6 ఏంటి? మనీ నెంబర్. ఒకరి డేట్ ఆఫ్ బర్త్లో 6 ఉంది, వాడి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి. వాడు ఏ పని చేయడు, పెద్ద ఆస్తులు కూడా ఉండవు, కానీ డబ్బులు ఉంటాయి. ఎలా ఉంటాయి? వాడు ఆ ఊర్లో ఒక మంచి వ్యక్తి అనుకోండి, అందరూ తీసుకొచ్చి డబ్బులు వాడి దగ్గరే పెడతాడు, ఈ దగ్గర ఉంచి తర్వాత ఇదిగానని చెప్పి. ఎవరో ఒకరే వాళ్ళ దగ్గర డబ్బులు తిరుగుతూ ఉంటాయి. అదే 6 లేదనుకోండి, వాడు బాగా ఆస్తిపరుడు, బిజినెస్ పరుడు, వాడి దగ్గర ఎప్పుడు డబ్బులు వచ్చిపోతూ ఉంటాయి, కానీ ఉండవు, వచ్చిపోతూ ఉంటాయి. వచ్చిన వెంటనే పోతుంటాయి అన్నమాట వేరే పనికి. ఇది 6 లేకపోతే. ఇప్పుడు ఒకరి డేట్ ఆఫ్ బర్త్లో ఈ 3, 5, 6 లేకపోవటం వల్ల ఇంకా ఎన్నున్న ఉపయోగం ఏముంది? లక్కు లేదు, ప్లానింగ్ లేదు, మనీ లేదు, ఇంక యూజ్ ఏముంది? కాబట్టి ఖచ్చితంగా 3, 5, 6 ఉండి తీరాల్సిందే. మరి లేవు, ఇప్పుడు వీరికి లేవు. ఇప్పుడు ఇక్కడ 5 ఒక్కటే ఉంది, 3 లేదు, 6 లేదు, 3 లేదు, 6 లేదు. మరి వీరి పేరులో వీటికి సంబంధించిన లెటర్స్ని అమర్చాలి. 3కి ఏం లెటర్స్? CGLS. 6కి ఏం లెటర్స్?
UVW. వెంటనే మీకు ఆలోచన వచ్చింది కదా, ఇవి లేనోళ్ళు ఇవి పెట్టుకుందామని. అక్కడే ముద్దపప్పులో కాలేసినట్లే. మీ ఇష్టం వచ్చిన చోట ఇవి పెడితే మీకు మంచి కంటే చెడు ఎక్కువ జరిగిద్ది. ఇవి పెట్టాలంటే నిష్ణాతులైనటువంటి న్యూమరాలజిస్టుల వల్లే అవుద్ది. గుర్తుపెట్టుకోండి, నిష్ణాతులైనటువంటి న్యూమరాలజిస్టుల వల్లే అవుతుంది. ఎందుకంటే ఇవి చాలా శక్తివంతమైనవి. ఇవే కాదు, అసలు ప్రతి లెటర్ శక్తివంతమైందే. మరి వాటిని ఒక చోట పెట్టాలి అన్నప్పుడు మనం కనుక టెంపుల్ కట్టేటప్పుడు ఒక ధ్వజస్తంభాన్ని నిలబెట్టాలంటే ఎంత కష్టపడతాం, శక్తిని అక్కడ నిశ్చితం చేయాలంటే. అలా ఒక్కొక్క లెటర్ని మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే కుదరదు. కొంతమంది అతి తెలివిగలిగిన కస్టమర్లు ఉంటారు. వాళ్ళు నేను ఆ వీడియోలో చూశాను, ఇది చూశాను, ఇది ఇక్కడ పెట్టుకుంటాను, అది అక్కడ పెట్టుకుంటా అంటారు. ఎందుకు? వారి యొక్క లైఫ్ని వారు స్పాయిల్ చేసుకోవడానికే. ఇది ఏ మార్పు జరిగినా అరాకొరా తెలిసిన న్యూమరాలజిస్టుల వల్ల చేయడం వల్ల మీ డబ్బు, మీ టైము వృధా అయిపోతుంది. నిష్ణాతులైన న్యూమరాలజిస్ట్ అయి ఉండాలి. 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయాలి. మీతో అది అప్లై చేయించగలగాలి. మిమ్మల్ని ఈ జన్మ వైబ్రేషన్లో నడిపించగలగాలి. ఈ విధంగా ఈ 3, 5, 6 లేకపోవడం కూడా మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు మనం 6 విషయాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ 7వ విషయం ఏంటి? బ్యాడ్ నెంబర్స్. బ్యాడ్ నెంబర్స్ అంటే మీకై మీరు మీ నేములో ఏమైనా బ్యాడ్ నెంబర్ ఉందా? ఇది కనుక మీరు గుర్తిస్తే ఇమ్మీడియట్గా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్కి వెళ్ళాల్సిందే. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన నేమ్నే చూద్దామండి. సత్యనారాయణ. ఈ నేమ్లో మనము సౌండ్ ఫ్రీక్వెన్సీకి వాడాము. ఇప్పుడు ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి డిగ్రీస్ వేయకూడదు. ఇప్పుడేం కావాలి మనకి? ఈ యొక్క నేమ్ టోటల్ కావాలి. నేమ్ టోటల్ చూసేటప్పుడు 2 టేబుల్స్ యూజ్ చేయాలి మనం. ఒక టేబుల్ చాల్దియన్ మెథడ్, రెండో టేబుల్ పైథాగరస్ మెథడ్. ఈ 2 మనం ఇక్కడ యూజ్ చేయాలి. మొదటగా చాల్దియన్ మెథడ్లో ఉన్న టేబుల్ చూద్దాం అండి. చాల్దియన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. దీనిలో 9 ఉండదు. 9ని ఒక డివైన్ నెంబర్గా వదిలేశారు, దానికి వాల్యూ ఇవ్వలేదు చాల్దియన్. కాబట్టి ఈ 1, 2, 3, 4 చూద్దామండి. మీరు ఈ యొక్క టేబుల్ని మీరు నోట్ చేసుకుంటే దీని నుంచి మనకి బ్యాడ్ నెంబర్స్ ఎలా చూడాలో చూసుకోవచ్చు అనమాట. 1 వచ్చేసి A, I, Q, Y. 2 B, K, R. 3 C, G, L, S. 4 D, M, T. 5 E, H, N, X. 6 U, V, W. 7 O, Z. 8 P, F. ఇప్పుడు చూసుకోండి, ఏమైనా మిస్ అయ్యాయా? 1, 2, 3, 4, 7, 10, 11, 14, 18, 21, 25. ఇంకొకటి మిస్ అయింది, అదేంటి? జే. ఇది. సో ఇది చాల్దియన్ మెథడ్. ఇక పైథాగరస్ మెథడ్ అంటే మీకు కామనే, ఆల్ఫాబెటికల్ వెళ్ళిపోవటమే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. అంటే మీకు సులభంగా ఎలా వేసుకోవాలని చూపించడం కోసం ఇలా చూపించాను అనమాట. ఈ విధంగా ఈ 2 టేబుల్స్ని మీరు నోట్ చేసుకుంటే ఈ యొక్క బ్యాడ్ నెంబర్స్ ఎలా చూడాలి అనేది తెలుస్తుంది. దీంతో పాటు బ్యాడ్ నెంబర్స్ లిస్ట్ కూడా మీ దగ్గర ఉండాలి. బ్యాడ్ నెంబర్స్ లిస్టు 4, 8,
12, 13, 14, 16, 17, 18, 21, 22, 29, 31, 33. ఇవి బ్యాడ్ నెంబర్స్ లిస్ట్. ఇప్పుడు మనం ఈ పేరులో బ్యాడ్ నెంబర్స్ని మనం ఎలా చూడాలి? ఈ సత్యనారాయణది కనుక మీ పేరు అయినట్లయితే దీంట్లో మొదటగా చాల్దియన్ వాల్యూస్ వేసుకోండి. ఎస్ అంటే 3, ఏ అంటే 1, టీ అంటే 4. ఇలా నేను వేస్తూ ఉంటాను, మీరు దానిలో చూసుకున్న తర్వాత వై 1, A1, N5, N5, A1, R2, A1, Y1, A1, N5, A1. నెక్స్ట్ పైథాగరస్ సిస్టమ్ వేసుకోండి. దీని కింద ఎస్ అంటే ఇక్కడ 1, A1, టీ అంటే 2, Y 7, ఏ అంటే 1, N అంటే 5, N5, A1, R 9, A1, Y 7, A1, N5, A1. ఈ విధంగా నేమ్, సెకండ్ లైన్లో చాల్దియన్ మెథడ్, థర్డ్ లైన్లో ఈ యొక్క పైథాగరస్ సిస్టమ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నిటికి ఈక్వల్ పెట్టి టోటల్ చూసుకోవాలి. నాకు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ చేసుకుంటాను. ఈ మూడింటికి ఫస్ట్ ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఇక్కడ 14. తర్వాత చాల్దియన్లో టోటల్ ఎంత ఉంది? 3, 1, 4, 4, 8, 10, 20, 23, 24, 25, 26, 32. తర్వాత పైథాగరస్లో టోటల్ 1, 2, 4, 11, 12, 22, 23, 33, 40, 46, 47. ఇవి టోటల్స్. చాల్దియన్కి పైథాగరస్కి వచ్చేసరికి ఓవెల్స్ చూసుకోవాలి ఎన్ని ఉన్నాయో. ఓవెల్స్ ముందు ఇలా టిక్ పెట్టుకోండి. ఇక్కడ ఏ ఓవెల్, ఇక్కడ వై పక్కన కనుక ఒక ఓవెల్ వచ్చిందంటే వై కూడా ఓవెల్ అవుద్ది. తర్వాత ఇది ఒక ఓవెల్, ఇక్కడ ఓవెల్, ఇక్కడ వై ఓవెల్, ఇది ఓవెల్, ఇది ఓవెల్. చూస్తే ఇప్పుడు ఈ సిస్టంలో చాల్దియన్లో చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8. 32 - 8. 32లో 8 తీస్తే 24. అంటే 32 టోటలు, 8 వచ్చేసి ఓవెల్స్ టోటలు. మెయిన్ టోటల్లో ఓవెల్స్ టోటల్ తీస్తే వచ్చేది కాన్సోనెంట్ టోటల్. ఇక 47 ఈ లైన్ చూద్దామండి. ఇక్కడ టిక్ పెట్టి 1, 7, 8, 9, 10, 11, 18, 19, 20, 27. ఈ విధంగా లెటర్స్ యొక్క సంఖ్య, చాల్దియన్ టోటల్, చాల్దియన్లో ఉన్నటువంటి ఓవెల్స్ టోటల్, చాల్దియన్లో ఉన్న కాన్సోనెంట్స్ టోటల్, పైథాగరస్ టోటల్, పైథాగరస్లో ఉన్న ఓవెల్స్ టోటల్, పైథాగరస్లో ఉన్న కాన్సోనెంట్స్ టోటల్. 1, 2, 3, 4, 5, 6, 7. ఈ 7 చూసుకోవాలి. ఈ 7 నంబర్స్లో ఏవైతే బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయో వాటిని మనం రౌండ్ అప్ చేసుకోవాలి. 14 చూస్తే బ్యాడ్ నెంబర్, ఇందులో 8 చూస్తే బ్యాడ్ నెంబర్. ఇవి బ్యాడ్ నెంబర్స్. సో వీరి నేములో 14, 8 అనే బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి. 14ని విక్టిమ్ నెంబర్ అంటారు, 8ని అస్థిరత్వ సంఖ్య అంటారు, నాట్ స్టెబిలిటీ నెంబర్ అంటారు. అంటే ఈ నెంబర్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు బాధింపబడుతూ ఉంటారు ఇతను. అంటే అది ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఎక్కువ బాధింపుకు గురవుతూ ఉంటారు ఈ 14 వల్ల. 8 వల్ల ఏంటంటే వీరు వారి యొక్క ఆలోచన విధానం రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. నిలకడ ఉండదు, స్థిరత్వం ఉండదు, అస్థిరత్వంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి ఒక పని చేస్తూ దాంట్లో మంచి రేంజ్ వచ్చేసరికి దాని నుంచి వెళ్ళిపోతుంటారు, మళ్ళీ 0 నుంచి మొదలు పెడతారు. సో ఈ బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఇలా ఈ బ్యాడ్ నెంబర్స్ లిస్ట్లో ఒక బ్యాడ్ నెంబర్ ఉన్నా ఇమ్మీడియట్గా మీరు నేమ్ కరెక్షన్ 14 డైమెన్షన్స్లో చేసుకోవాల్సిందే. అయితే వాటిని గుర్తించడానికి ఈ 2 టేబుల్స్ని మీరు యూజ్ చేయాలి. చాల్దియన్ అండ్ పైథాగరస్ టేబుల్స్ని యూజ్ చేయాలి. అయితే ఇక్కడ బ్యాడ్ నెంబర్స్ లిస్ట్లో ఏవి రియల్ బ్యాడ్ నెంబర్స్, ఏవి బాగా టఫ్గా ఉండే బ్యాడ్ నెంబర్స్, మరి బ్యాడ్ నెంబర్స్ లిస్ట్లో ఉన్నా కూడా మరి అవి బ్యాడ్గా ఉండకుండా వారికి బాగా ఎక్కువ మేలు చేస్తాయి ఏవి, ఇలాంటి డిఫరెంట్ వేరియేషన్ని మీరు చూడాలంటే మన ఛానల్లోనే 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ ఛానల్లోనే 4 గంటల పైగా కంప్లీటెడ్ వీడియో ఒకటి చేయబడింది. అందులో ఇప్పటివరకు చెప్పిన ఈ అంశాలన్నిటి గురించి చాలా విపులీకృతంగా అసలు ఈ యొక్క కేపీ ఆస్ట్రాలజీ యాప్లో
ప్రతి సిస్టమ్ని ఎలా ఉపయోగించుకోవాలి, ప్రతి విధానాన్ని ఎలా తెలుసుకోవాలి కూడా చాలా విపులీకృతంగా ఉంటుంది. మీరు చక్కగా ఆ వీడియో మొత్తం చూసి మీకు కావాల్సిన పాయింట్లు నోట్ చేసుకుంటే మీకు ఇంకా దీని గురించిన కంప్లీట్ అవగాహన అనేది ఏర్పడుతుంది. ఇది 7వ విషయం. ఇక 8వ విషయం ఏంటి? నేమ్ జన్మ వైబ్రేషన్లో ఉండాలి. ఈ నేమ్ అనేది జన్మ వైబ్రేషన్లో ఉండాలి. మరి జన్మ వైబ్రేషన్ ఏంటి అసలు అనేది తెలియాలి. జన్మ వైబ్రేషన్ ఏంటంటే ఇండెక్స్ అండ్ ఆర్పి, ఈ రెండింటిని కలిసి, ఇండెక్స్ అండ్ ఆర్పిని కలిసి జన్మ వైబ్రేషన్ అంటాం. ఇండెక్స్ అండ్ ఆర్పి రెండింటిని కలిపి ఏమంటాం మనం? జన్మ వైబ్రేషన్ లేదా బర్త్ వైబ్రేషన్ అంటాం. ఇండెక్స్ ఎలా వస్తుంది మీకు? కేపీ ఆస్ట్రాలజీ యాప్లో కనుక మీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే దానిలో రాశి నక్షత్రం లగ్నం వస్తాయి. మీరు రాశి లగ్నాన్ని తీసుకున్నట్లయితే ఇండెక్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాశి కన్య అనుకోండి, దాని వైబ్రేషన్ 5. లగ్నం మకరం అనుకోండి, దాని వైబ్రేషన్ 8. ఈ విధంగా 5/8 అని ఇండెక్స్ వస్తుంది. మరి వాటి వైబ్రేషన్స్ అని చెప్పాము. ఇక్కడ వైబ్రేషన్స్ తెలియాలి మీకు. మరి అక్క రాశి లగ్నాల యొక్క అధిపతులు తెలియాలి. మరి ఇవన్నీ మీకు ఎక్కడ లభిస్తాయి? మన 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ ఛానల్లోనే మీకు వీటి గురించిన కంప్లీట్ వివరణ ఉంటుంది. మీరు చక్కగా చర్చ చేసుకొని మీకు కావాల్సిన అన్ని విషయాలు దాని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఇండెక్స్ వస్తుంది. ఆర్పి తెలుసుకోవాలి. ఆర్పి 5 అనుకోండి. మరి ఆర్పి ఎట్లా వస్తుంది? ఆర్పి అంటే ఏంటి? రూలింగ్ ప్లానెట్, రూలింగ్ మూల గ్రహము. అంటే అది ఎలా వస్తుంది? మనం జన్మించినప్పుడు ఎవరమైనా సరే ఈ అనంత విశ్వములో ఉన్న మన భూమి మీద ఒకనొక పాయింట్లో, ఒక పర్టిక్యులర్ పాయింట్లో, ఒక పర్టిక్యులర్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ సమక్షములో ఎన్నో కోటాను కోట్లు గ్రహాలు సంచరించే ఈ భూమి ఉన్న అంతరిక్షములో ఒక్క 5 గ్రహాలు చాలా దగ్గరగా ఉంటాయి. ఆ పాయింట్కి అంటే మన బేబీ ఎక్కడైతే ఏ పాయింట్లో అయితే జన్మించారో, ఏ లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో అయితే జన్మించారో అక్కడ దగ్గరగా క్లోజ్గా వీరిని 7 గ్రహాలు క్లోజ్ చేస్తూ ఉంటాయి. అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఈ 7 గ్రహాలని రూలింగ్ గ్రహాలు అంటారు. ఏంటి ఆ 7 గ్రహాలు? వారు జన్మించిన ఆ ప్రాంతం యొక్క లగ్నం యొక్క సబ్ లార్డ్, స్టార్ లార్డ్, రాశి లార్డ్, సైన్ లార్డ్. అదే వారు ఉన్న ప్రాంతానికి సంబంధించిన రాశి యొక్క స్టార్ లార్డ్, సైన్ లార్డ్. ఇక ఆ రోజు యొక్క డే లార్డ్. ఈ 7 గ్రహాలని ఆ బాబు యొక్క లేదా బేబీ యొక్క రూలింగ్ గ్రహాలు అంటారు. మరి 7 గ్రహాల రూలింగ్ గ్రహాలకి మనం అధిపతులను వైబ్రేషన్లను ఇస్తే, ఇందా చెప్పుకున్నాం ఎక్కడ దొరుకుతాయి? మన ఛానల్లోనే లభిస్తాయి. అవి కనుక ఇస్తే ఆ 7 గ్రహాల వైబ్రేషన్లు కూడుకుంటే వచ్చేటువంటి ఒక కొత్త వైబ్రేషన్ సంబంధించిన ఒక కొత్త గ్రహాన్నే వారి యొక్క రూలింగ్ మూల గ్రహం అంటాం. వీరి లైఫ్లో ప్రతిదీ ఎవ్రీ మూమెంట్ ఈ యొక్క రూలింగ్ మూల గ్రహమే నిర్ధారిస్తుంది. అలాంటి రూలింగ్ మూల గ్రహం యొక్క వైబ్రేషన్నే మనం ఆర్పిగా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీరి యొక్క ఇండెక్స్ 5/8 ఆర్పి 5. మరి వీరి యొక్క నేమ్ యొక్క జన్మ వైబ్రేషను దీనికి హార్మోనీలో ఉండాలి. అలా హార్మోనీలో ఉన్నప్పుడే పూర్తి పాజిటివ్. ఒకవేళ హార్మోనీలో లేకపోతే 99% మీరు స్ట్రగుల్లో ఉన్నట్లే. డెఫినెట్గా మీరు 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఆ 14 డైమెన్షన్స్లోనే 1 డైమెన్షన్ ఈ యొక్క వైబ్రేషన్ సెట్ చేయటం. ఇప్పుడు హార్మోనీలో ఉన్నటువంటి ఏందో చూద్దామండి. సత్యనారాయణ వీరి యొక్క వైబ్రేషన్ ఏంటో కనుక్కోవాలి. మనం వీరి యొక్క వైబ్రేషన్ కనుక్కోవాలంటే అసలు వైబ్రేషన్కి సంబంధించిన టేబుల్, వైబ్రేషన్కి సంబంధించిన ఉచ్చారణ, వైబ్రేషన్కి సంబంధించిన నియమాలు మన 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ ఛానల్లోనే చాలా విపులీకృతంగా ఉంటాయి. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్టు, అందులోకి వెళ్తేనే మీకు అది అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇది చేసి చూపిస్తాను. సత్యనారాయణ మీరు ఏ పేరు చేయదలుచుకున్నారో ఆ పేరుని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? తెలుగులో రాసుకోవాలి. అంటే ఎలా పలుకుతామో రాసుకోవాలి. మనం సత్యనారాయణ ఇలా పలుకుతాము. కొంతమంది ఇక్కడ ఒక్కయన్నే రాస్తారు.
సత్యనారాయణ. కానీ పలికేది ఎలా పలుకుతారు? సత్యనారాయణనే పలుకుతారు. అక్కడ ఒక్క ఎన్ రాసినా పలికేది మీరు ఇలాగే రాసుకోవాలి. ఇప్పుడు దీనికి వైబ్రేషన్ స్పెల్లింగ్ ఉంటుంది. ఇది వైబ్రేషన్ స్పెల్లింగ్ కాదు, ఇది వాడుక స్పెల్లింగ్. ఇప్పుడు వైబ్రేషన్ స్పెల్లింగే రాసుకోవాలి. ఏంటి వైబ్రేషన్ స్పెల్లింగు? సా, ఎస్ఏ, త్యా, తా అంటే టీటీఏ, తా అంటే మరి యా వస్తుంది కాబట్టి ఇక్కడ వై, త్యా. నాకు దీర్ఘమిస్తే నా అంటే ఎన్ఏఏ, నా. మరి నా వస్తుంది కాబట్టి ఇంకొక ఎన్, నా. రా, ఆర్ఏఏ, యా, వైఏ, అనా, డబ్ల్యూఎన్. ఇదంతా కూడా మీకు జన్మ వైబ్రేషన్ అనే టాపిక్లో వస్తుందన్నమాట. ఒకవేళ మీకు అంతా ఈ యొక్క వీడియోస్ ద్వారా తెలుసుండి వైబ్రేషన్ ఒక్కటే మీకు తెలియని సిస్టమ్ అయితే చక్కగా మనం 3 టైపుల్లో నేర్పుతున్నాం కోర్సెస్. మినీ క్రాష్ కోర్స్ అండ్ ఫుల్ కోర్స్. చక్కగా మీరు వీటిలో ఏదో ఒక దానిలో జాయిన్ అయితే ఈ యొక్క మీకు తెలియని విషయమైన జన్మ వైబ్రేషన్ గురించి కూడా చాలా క్లుప్తంగా ఉంటుంది. ఈ అక్షరాలు ఎలా రాసుకోవాలో ఆల నుంచి అమ్మ హాల్ దాకా, కాకాల నుంచి బండ్రా దాకా, కా గుణింతం నుంచి బండ్రా గుణింతం దాకా కంప్లీట్గా వైబ్రేషన్ వాల్యూస్తో మీకు టేబుల్స్ ఇవ్వబడతాయి. చక్కగా మీ దగ్గర ఉంటే ఎలాంటి నేముకైనా మీరు ఏ నేమ్కైనా సరే వైబ్రేషన్ స్పెల్లింగ్ రాయొచ్చు, వైబ్రేషన్ వాల్యూస్తో ఆ నేమ్ యొక్క వైబ్రేషన్ని రాయొచ్చు. ఒకవేళ మీరు అదంతా తెలియక జనరల్గా నేను చెప్పిన 1-2 వీడియోస్ చూసి కనుక మీరు జన్మ వైబ్రేషన్ స్పెల్లింగ్స్ రాయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా చాలా లాస్ని ఎదుర్కొంటారు. కాబట్టి మీకు వీకెండ్స్లో కూడా అంటే మీకు హాలిడే ఉన్న టైంలో కూడా నేర్పించడం జరుగుతుంది. మీ దగ్గరకు వచ్చే నేర్పించడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా మీ దగ్గరకు వచ్చే నేర్పించడం జరుగుతుంది. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఈ యొక్క మినీ క్రాష్ కోర్స్ ఫుల్ కోర్సులను మీరు నేర్చుకొని మీ ఇంట్లో వారికి, మీ బంధువులకి మీరే చక్కగా నేమ్ యొక్క కరెక్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని మీరు బిజినెస్గా గనక చేసుకోవాలనుకున్నా కూడా ఓకే, అలా కూడా వెళ్ళొచ్చు. మీకు లైఫ్ టైము దానికి మీకు సపోర్టెడ్గా కూడా ఉంటాను. ఇక దీనిలోకి వద్దామండి. సత్యనారాయణ, SATTYANNAARAAYANNA, సత్యనారాయణ. ఇది వైబ్రేషన్ స్పెల్లింగ్. ఇప్పుడు వీటికి వైబ్రేషన్ వాల్యూస్ ఇస్తే 1 1 7 7 5 1 3 3 1 1 9 1 1 5 1 3 3 1. ఎస్ అంటే 1, ఏ అంటే 1, టీ అంటే 7, Y5 A1, N3 A1 R9 A1 Y5 A1 N3 A1 ఇలా. ఇందుకు ఈ యొక్క వాల్యూస్ ఎలా ఇచ్చామో మీకు వైబ్రేషన్ వాల్యూస్లో తెలుస్తుంది. మీరు నేర్చుకున్నా తెలుస్తుంది. లేదంటే మన యొక్క 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ ఛానల్లోనే 4 గంటల పైగా ఉన్న ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఉంటుంది. నేర్చుకోండి, చూడండి, నేర్చుకోండి. అప్పుడు మాత్రమే అప్లై చేయండి. ఈ యొక్క సత్యనారాయణ గారి యొక్క వైబ్రేషన్ చూద్దాం. నేమ్ వైబ్రేషన్ 2 14 16 22 6 28 30 39 40 46 47 54 నేమ్ వైబ్రేషన్. అప్పుడు 5 + 4 9. దీన్ని నేమ్ వైబ్రేషన్ అంటారు, NV అంటారు, 9. మరి వీరి యొక్క ఇండెక్స్ ఉంది, ఎంత ఉంది ఇండెక్స్? 5/8. ఇండెక్స్ 5/8. RP ఎంత ఉంది? 5. RP 5. మరి NV 9, ఇండెక్స్ 5/8, RP 5. ఇవి 3 పార్ట్స్గా తీసుకోవాలి. మనం తీసుకుంటే మొదటగా NV ఇండెక్స్ కలుపుకుంటే RP రావాలి. NV ఇండెక్స్ అంటే NVలో 1 డిజిటే ఉంది, ఇండెక్స్లో 2 డిజిట్స్ ఉన్నాయి. NVలో ఉన్న 1 డిజిట్తో ఇండెక్స్లో ఉన్న 1 డిజిట్ని తీసుకోవాలి. 9 + 5 అంటే 14 అంటే 5. ఈ 5 RP అయి ఉండాలి. అయింది.
ఇక్కడ 9, 5, 14, 14 అంటే 5 సరిపోయింది. కాబట్టి వీరి యొక్క నేమ్ వైబ్రేషన్ వీరి జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో ఉంది. ఇలా గనక లేకపోతే కరెక్ట్గా మీరు నేమ్ కరెక్షన్ 14 డైమెన్షన్స్లో చేసుకొని తీరాల్సిందే. ఒకవేళ యజమానిగా మీకుంది అయితే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అలా చూసుకోవాల్సి ఉంది. ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిది లేకపోయినా ఆ ఎఫెక్టివ్ అనేది కొంత మీకు తగులుతూ ఉంటుంది. అప్పుడు మీరు చేస్తున్న వ్యాపారాల్లో అది డౌన్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడే మీరు అనుకుంటారు, నా వ్యాపారం బాగా రేజింగ్లో ఉంది కదా, పలాని స్టోన్ పెట్టుకున్నాను రేజింగ్ ఉంది కదా, పలాని పూజ చేశాను రేజింగ్ అయింది కదా, పలాని న్యూమరాలజిస్ట్తో నేమ్ కరెక్షన్ చేసుకున్నాను రేజింగ్ అయింది కదా, మరి ఎందుకు డౌన్ ఫాల్ అయింది అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో వారి యొక్క నేమ్ వారి జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో లేకపోయినా అది కొంత ఎఫెక్ట్ మీ మీద పడుతుందన్నమాట. ఆ విధంగా మీరు ఈ యొక్క 8వ పాయింట్ అయినటువంటి నేమ్ జన్మ వైబ్రేషన్ హార్మోనీలో ఉందో లేదో మీది చూసుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళందరికీ చూడాలి. ఇది 8వ పాయింట్. ఇక 9వ పాయింట్ ఫ్యామిలీ మెంబర్స్లో పై 8 విషయాలు చూడటం. అంటే మీరు మీ గురించే కాకుండా ఫ్యామిలీలో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి ఈ 8 విషయాలు చూడాలి. అంటే వారి యొక్క స్ట్రెంగ్త్ సరి చూసుకోవాలి, తర్వాత వారి యొక్క ఫ్రీక్వెన్సీ సరి చూడాలి, ప్యాటర్న్ చూసి ఆ ప్యాటర్న్లో ఏమైనా డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయా, కూల్ నెంబర్స్ ఉన్నాయా, వీక్ నెంబర్స్ ఉన్నాయా, ఉంటే ఏ పీరియడ్స్లో ఉన్నాయి అనేది చూసుకోవాలి. అలాగే బర్త్ డేట్, వారి యొక్క బర్త్ డేట్ అనేది మనకి దురదృష్ట బర్త్ డేట్ ఉందా, ఉంటే ఖచ్చితంగా వారికి నేమ్ కరెక్షన్ చేయకుంటే అది మీకు ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అది చూసుకోవాలి. దోషాలు, కాలసర్ప దోషము, కుజ దోషము, తర్వాత పునరుపు దోషం లాంటివి మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. తర్వాత 3, 5, 6 లేకపోవటం మీ ఫ్యామిలీ మెంబర్స్లో మరి ఎవరికి 3, 5, 6 లేవు అనే అంశాన్ని కూడా మీరు చూడాల్సి ఉంటుంది. తర్వాత బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్, మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నేమ్స్లో మీ నేమ్తో పాటు వారి నేమ్లో కూడా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయా, ఉంటే ఏం బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి, వాటి వల్ల ఏంటి ప్రాబ్లం, అది మీకు ఎలా ఇబ్బంది కలిగిద్దో కూడా తెలుసుకోవాలి. అలాగే వారి యొక్క నేమ్, మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నేమ్స్ అన్నిటికీ జన్మ వైబ్రేషన్ రాసుకొని వారి యొక్క ఇండెక్స్ ఆర్పి తీసుకొని, ఏది కేపీ ఆస్ట్రాలజీ యాప్ ద్వారా తీసుకొని వారి యొక్క నేమ్ వైబ్రేషన్ వారి యొక్క జన్మ వైబ్రేషన్ హార్మోనీలో ఉందో లేదో కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 9వ పాయింట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవన్నీ కూడా చూసుకోవాలి. మీకు గనక మ్యారేజ్ అయ్యి ఉంటే మీ మ్యారేజ్ డేట్ చూడాలి. మీరు గనక అన్మ్యారీడ్ అయితే మీ పేరెంట్స్ యొక్క మ్యారేజ్ డేట్ చూడాలి. అది ఎలా చూడాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దామండి. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మ్యారేజ్ డేటు. అంటే మ్యారీడ్గా ఉన్నవారికైతే వారి మ్యారేజ్ డేటు, అన్మ్యారీడ్ అయితేనేమో వారి పేరెంట్స్ మ్యారేజ్ డేటు. దాన్ని ఎలా చూసుకోవాలి ఈ పాయింట్ని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారీడ్ అనుకోండి, మీ యొక్క మ్యారేజ్ డేట్ తీసుకుంటాం. మీ యొక్క మ్యారేజ్ డేట్ 21/5/2017 అనుకోండి. ఇది మీ మ్యారేజ్ డేట్ అనుకోండి. 21/5/2016 అనుకోండి. ఇప్పుడు దీని యొక్క ప్యాటర్న్ తీసుకుంటే ఏమవుద్ది? ఫస్ట్ మీరు మీ మ్యారేజ్ డేట్ని ప్యాటర్న్గా తీసుకోవాలి. 21/5/2016, 2, 1, 3, 8, 10, 17. ఇప్పుడు ఇక్కడ 2 + 1 కూడుకుంటే 3, 5, 0 + 5 అంటే 5, 2, 1, 3, 6, 9, 1, 7, 8. ఇప్పుడు ఇందులో రూలింగ్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 8. సో మీ యొక్క మ్యారేజ్ అనేది 3-8 కాంబినేషన్లో జరిగినట్టు. ఇప్పుడు మీ మ్యారేజ్ డేటు 21/5/2016 కనుక అయ్యుంటే దీని యొక్క ప్యాటర్న్ తీసుకోవాలి. అంటే మొదట ఇది ఇలాగే రాసుకొని దీని యొక్క డెస్టినీ తయారు చేసుకోవాలి. తర్వాత డేట్ సింగిల్, మంత్ సింగిల్, ఇయర్ సింగిల్,
తర్వాత డెస్టినీ సింగిల్ తీసుకోవాలి 3598. దీనిలో రూలింగ్ నెంబర్ స్టార్టింగ్ది 3, డెస్టినీ 8. దీన్ని కాంబినేషన్ అంటారు. అంటే మీ మ్యారేజ్ 38 కాంబినేషన్లో అయినట్టు. ఇప్పుడు ఈ మ్యారేజీ డేట్ అనేది ఆస్ట్రాలజీ ప్రకారం చాలా మంచిదై ఉండొచ్చు. ఎవరికి మంచిది? ప్రపంచంలోని మొత్తానికి మంచిది. కానీ పర్టికులర్గా మీ వరకు వచ్చేసరికి ఏమైంది? 3-8 కాంబినేషన్ వచ్చింది. మరి 3-8 కాంబినేషన్ అంటే ఏముంది? విడాకులు. అంటే మీరు గనక మ్యారేజ్ చేసుకున్న కొద్ది రోజుల్లోనే మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి మీకు విభేదాలు వచ్చి అది విడాకుల వరకు దారితీస్తుంది. ఇలా మీ యొక్క మ్యారేజీ డేట్ని ఇలా ప్యాటర్న్గా తీసుకొని కాంబినేషన్ చూసుకోవాలి. ఒకవేళ మీది బాగుంది అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకెవరైనా మ్యారీడ్స్ ఉన్నారు, వారిది ఎలా ఉంది చూసుకోవాలి మీరు. ఎందుకంటే ఆ యొక్క ఎఫెక్ట్ కూడా మీ మీద కొంత నెగిటివ్ని తెస్తుంది. ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్నప్పుడు ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అనుకోండి, మీది అవసరం లేదు. మీ యొక్క ఫ్యామిలీలో అంటే అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, అన్న వీళ్ళల్లో ఎవరికి మ్యారేజ్ అయిందో వారి యొక్క ప్యాటర్న్ తీసుకోవాలి. అది ఖచ్చితంగా మీ పైన దుష్ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఇవి కాంబినేషన్స్. ఒకవేళ మీరు ఇలా చూసుకున్నప్పుడు 1-5 కాంబినేషన్ వచ్చిందనుకోండి, అంటే 1 రూలింగ్ నెంబరు, 5 డెస్టినీ నెంబరు. అప్పుడేంటి ఏమవుతుంది? అలా వస్తే వారిద్దరి మధ్య అంటే వివాహం జరిగిన వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు వివాదం ఉంటుంది, కొన్ని గండములు కూడా జరుగుతాయి. గండములు అంటే ఏంది? ఉదాహరణకి బైక్ మీద వెళ్తూ ఉన్నారు, మీరు ఎంతో కాలం నుంచి బైక్ డ్రైవ్ చేస్తున్నారు, చాలా బాగుంది. కానీ వివాహం అయిన తర్వాత అది యాక్సిడెంట్కి గురి అవుద్ది. లేదు ఏదన్నా ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు, అది పడవ ఏదైనా ప్రాబ్లం వచ్చి నీటిలో మునగాల్సి వస్తుంది. ఈ విధంగా గండములు జరుగుతాయి. అలాగే 2-5 కాంబినేషన్ వచ్చిందనుకోండి, 2 రూలింగ్ నెంబరు, 5 డెస్టినీ నెంబర్ వచ్చిందనుకోండి, అప్పుడేమవుతుందో వారి మధ్య నీటి గండం ఉంటుంది, మృత్యువాత సడన్గా మృత్యువాతన పడతారు. అంటే ఎలాంటి డిసీజ్ ఉండదు, ఎలాంటి వ్యాధులు ఉండవు. ఒకానొక టైంలో బాగా జ్వరం వచ్చినట్టుండి హాస్పిటల్ తీసుకెళ్ళటం, వెంటనే వాళ్ళు చనిపోవటం అనేది జరుగుతుంది. అలాగే నపుంసకత్వం, జనరల్గా వారు బాగానే ఉంటారు కానీ వారి యొక్క స్పెర్మ్ కౌంట్ డౌన్ అవ్వటము, ఆ విధంగా వారిలో ఉత్పత్తి అయ్యేటువంటి క్రోమోజోములు ఇన్బ్యాలెన్స్ అవ్వటము, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వటము, ఇలాంటివి జరుగుతుంటాయి. తర్వాత విభేదాలు వస్తుంటాయి, ఆకస్మిక ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అదే ఇప్పుడు 2-9 కాంబినేషన్ అనుకోండి, పెళ్ళైన దగ్గర నుంచి అప్పులు. అంటే కొంతమంది మనం చూస్తాం పెళ్ళికే అప్పులతో మొదలవుతారు, అవి ఇంక అలాగే రన్ అవుతుంటాయి. అప్పులు, వారి మధ్య ఎక్కువ కోపం ఉండటం, తర్వాత విపరీతమైన ఖర్చులు ఏర్పడటం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక 3-8 చెప్పుకున్నాం విడాకులని. 4-5 అనుకోండి, 4 రూలింగ్ నెంబరు, 4 రూలింగ్ నెంబరు, 5 డెస్టినీ నెంబరు. సో 4-5 కాంబినేషను. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆత్మహత్య సదృశ్యం ఏర్పడుతుంది. అంటే అర్థం ఏంటి? మ్యారేజ్కి ముందే వాళ్ళు చాలా స్ట్రగుల్తో ఉంటారు పర్సనల్గా ఉండి, మ్యారేజ్ అయిన తర్వాత ఇక వాళ్ళు ఆత్మహత్య సదృశ్యం చేసుకుంటారు, విడిపోవాలనుకుంటారు. ఒక్కోసారి రెండో పెళ్లికి దారి తీస్తుంది. కొంతమంది వారి యొక్క కుటుంబ గౌరవం కోసం అలాగే అంటిపెట్టుకొని ఉండి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటారు. వివాదాలు కూడా వారి మధ్య రేజ్ అవుతూ ఉంటాయి. ఇక 4-7 కాంబినేషన్ అనుకోండి, వాళ్ళు విడిపోవటం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ 4-7 కాంబినేషన్లో ఉదాహరణకి ఇలా ఉందనుకోండి, 4, 8, 7 ఇది ఇలా ఉందనుకోండి, రూలింగ్ నెంబర్ 4, డెస్టినీ నెంబర్ 7, 4-7 కాంబినేషను, విడిపోతారు. అయితే దీంట్లో 8 కూడా ఉంది కదా, ఇలా 8 కూడా ఉన్నప్పుడు ఏమైందంటే విడిపోకుండా లైఫ్ అంతా కలిసి ఉండే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, ఇంకా లైఫ్ అంతా అలా ఉంటుంది. తర్వాత 5-4 కాంబినేషన్లో కనుక వివాహం జరిగిందనుకోండి, ఈ 5-4 కాంబినేషన్లో వివాహం జరిగితే లైఫ్ పార్ట్నర్ ఏం చేస్తారంటే అంతకుముందు ఉన్న తన యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్స్తో వాళ్ళు ఒకటైపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత 5-8 కాంబినేషన్లో జరిగిందనుకోండి, పునర్వివాహం తప్పనిసరి. అంటే
ఆ జరిగిన వివాహం వల్ల మీకు ఆర్థికంగా కలిసి రాకనో లేకంటే పిల్లలు లేట్ అవ్వడం వల్లనో మళ్ళీ మీరు పునర్వివాహం అనేది చేసుకోవాల్సి వస్తుంది. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం లైఫ్ పార్ట్నర్ తన యొక్క పాత లవర్తో కాంటాక్ట్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక 6-3 కాంబినేషన్ అనుకోండి, పెళ్ళైన దగ్గర నుంచి నష్టాల్లో ఉండటం, అప్పులు పాలవటం, వ్యసనాలకు లోన్ అవ్వటం, వేరొకళ్ళ చేత మోసగింపబడటం, తన యొక్క లైఫ్ పార్ట్నర్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇక 7-4 కాంబినేషన్ అనుకోండి, విడాకులు తీసుకోవటం కానీ లేదంటే దీర్ఘకాలికంగా అసంతృప్తికరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతుంటారు. 7-8 కాంబినేషన్ అనుకోండి, సంతానం అనేది ఉండకపోవటం. ఈ 7-8 కాంబినేషన్లో ఈ మధ్యలో 5 కనుక 2 వచ్చాయనుకోండి, డెఫినెట్గా సంతానం ఉండదు, సంతానలేమి. అలాగే లేడీస్కి గర్భకోశ వ్యాధులు రావడం అనేది, అవమానాలు ఫాలో అవ్వటం, లైఫ్ పార్ట్నర్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవటం, ఇలాంటివి జరుగుతుంటాయి. నెక్స్ట్ 8-2 కాంబినేషన్లో వివాహం జరిగిందనుకోండి, ఆర్థిక పరంగా ఇబ్బంది పడటం, తర్వాత అస్థిరత్వం, ఒక పనిలో నిలకడగా ఉండలేరనమాట. అస్థిరత్వం, కొంచెం అనారోగ్యం కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. 8-5 కాంబినేషన్ అనుకోండి, ఖచ్చితంగా ఎడబాటు ఉంటుంది. అంటే విడాకులు తీసుకోరు, చిన్న చిన్న గొడవలతో వాళ్ళేమో వాళ్ళంటి దగ్గర ఉంటారు, వీళ్ళంటి దగ్గర ఉంటారు, ఎంతకాలం ఉన్నా అలా ఎడబాటు అవుతుంది. 8-8 కాంబినేషన్ అనుకోండి, విడాకులు తీసుకోవడం జరిగిద్ది. ఒక్కొక్కసారి జెంట్స్ అంటే భర్త చనిపోవడం జరిగిద్ది, అప్పుడు ఆమె వైధవ్యం కూడా పాలవడం అనేది జరుగుతుంది. తర్వాత మానసికంగా కొంత డిస్టర్బెన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది, వివాదాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 9-5 కాంబినేషన్ అనుకోండి, సంతానం అనేది బాగా లేట్ అవుతుంది. ఇక్కడ కనుక ఈ 9-5 కాంబినేషన్లో కనుక 2 5లు వచ్చాయనుకోండి, అంటే 9-5 ఉంటుంది, మధ్యలో ఇంకో 5 వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఇంకా లేట్ అవుతుంది. లేడీస్కి గర్భకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా 9-8 కాంబినేషన్ అనుకోండి, విడాకులు తీసుకోవటం కానీ పునర్వివాహం కానీ సంతానం లేట్ అవ్వడం కానీ జరుగుతుంది. చాలా కొద్ది సందర్భాల్లో మాత్రం సవతి పోరు కూడా ఉంటుంది. అంటే ఆ జెంట్స్ ఆ యొక్క కాంబినేషన్ వ్యవహారాలలో మగవాళ్ళు భార్య ఉండగానే ఇంకొకరిని తెచ్చుకొని సవతి పోరు కల్పించే అవకాశం కూడా ఉంటుంది. డోంట్ వరీ, ఇలాంటి కనుక ఇప్పటికే మీకు అయ్యుంటే నో ప్రాబ్లం. మనం 14 డైమెన్షన్స్లో కనుక నేమ్ చేసుకొని చక్కగా రీమ్యారేజ్ ఏర్పాటు కనుక చేసుకున్నట్లయితే, మీ ఇద్దరి మధ్యనే మరలా రీమ్యారేజ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే చక్కగా హ్యాపీగా ఆ దోషం పోయి లైఫ్ అంతా చాలా సురక్షితంగా మీ యొక్క వైవాహిక జీవితాన్ని కొనసాగించుకోవచ్చు. దాని గురించి అంటే ఇప్పటికే మీరు ఇలాంటి కాంబినేషన్లో ఉండి ఇప్పుడు రీమ్యారేజ్ కోసం ఏం చేయాలి, దాని ప్రాసెస్ కనుక్కోవాలనుకుంటే, లేదా మీరు అన్మ్యారీడ్ అయి ఉండి ఇప్పుడు మ్యారేజ్ చేసుకోబోతున్నాము అనుకుంటే, ఒక మంచి మ్యారేజ్ డేట్ కోసం మీరు సంప్రదించాలనుకున్నా, అటు రీమ్యారేజ్ కోసమైనా ఒక మంచి మ్యారేజ్ డేట్ కోసమైనా సరే మీరు సంప్రదించాలనుకుంటే మన ఛానల్లో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా ఆఫీసు సిబ్బంది మీకు తగు సూచనలు సలహాలు ఇస్తారు. వారు చెప్పేది కూడా మీకు ఇంకా బాగా అర్థమవ్వకపోతే వారు కాన్ఫిడెన్స్ కలుపుతారు. నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడి తగిన నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఇది మ్యారేజ్ డేట్, లేదా అన్మ్యారీడ్ అయితే పేరెంట్స్ మ్యారేజ్ డేట్ని ఈ విధంగా మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మీకు మీరుగా. ఇక నెక్స్ట్ 11వ పాయింట్, ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ కూడా చూసుకోవాలి. ఒక్కోసారి ఈ 10 పాయింట్లు బాగుంటాయి, కానీ ఇయర్స్ ఆర్బిటాల్ థియరీలో ప్రజెంట్ 9 సంవత్సరాలు మీకు బ్యాడ్గా ఉంది. ఓకే, మీకు గుడ్గా ఉంది, మీ ఇంట్లో వాళ్ళకి బ్యాడ్గా ఉంది. మరి తెలియాలి మీకు. ఇది తెలిస్తే మీకేమవుతుంది, వెంటనే నేమ్ కరెక్షన్కి వెళ్ళాలనిపిస్తుంది. ఇది తెలియదు అనుకోండి, వెంటనే మీరు కొంత అమౌంట్ పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారం చేస్తారు, కొద్ది కాలం తర్వాత అది డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇది కూడా ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ కూడా ఎలా వేయాలనేది మీరు తెలుసుకొని ఉండాలి. అది ఇప్పుడు చూద్దామండి. 11th పాయింట్, ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ ఇది ఎలా వేసుకోవాలి. ఇప్పటి వరకు మనం చేస్తున్న ఉదాహరణ నుంచి తీసుకుందామండి. 28/5/1977 ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. ఫస్ట్ దీని యొక్క డెస్టినీ కనుక్కోండి. అంటే ఏం చేయాలి, 28/5/1977 2 8 10 15 25 ఈ యొక్క 14 39 2 8 10 అంటే 1 5 10 17 24 అంటే 6 3 ఇది డెస్టినీ 3. ఇప్పుడు ఇది డెస్టినీ కాబట్టి గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి యావరేజ్ నెంబర్స్ రాసుకోవాలి. గుడ్ నెంబర్స్ అంటే దీని యొక్క
హార్మోని అంటే 1 3 5 6 7 9 ఇది హార్మోని. మరి బ్యాడ్ ఏంటి? వీటికి యాంటీగా ఉండేవి. అంటే ఇప్పుడు ఇందులో లేనివి ఏంటివి? యాంటీ ఉండేవి 2 4 8. ఇక్కడ 6 వచ్చాయి ఆల్రెడీ. 1 3 5 6 7 9 2 4 8 యాంటీ. మరి యావరేజ్ ఏంటి? 0. ఇందులో మనకి 0 కూడా చాలా ప్రధానమైనదన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఇలా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ చూద్దామండి. ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ ఏంటి? అసలు ఈ ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ అంటే ఏమిటి అసలు ఈ ఇయర్ ఆర్బిటాల్ థియరీ అంటే ఏంటి అంటే, ఒక పర్సన్కి ప్రతి 9 సంవత్సరాలకి ఎలా ఉంటుంది, గుడ్డా బ్యాడా అని చెప్పేదాన్నే ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. యాక్చువల్లీ మనకి ఆర్బిటాల్ థియరీ అనేది న్యూమరాలజీలోనే ఒక ప్రభంజనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది లేకముందు మనకేదన్నా ఒక ముహూర్తాన్ని పెట్టాలంటే మనం ఒక 10 మందిని 10 ప్లేసుల్లో ఒకే వ్యాపారం చేస్తున్నప్పుడు 10 ప్లేసుల్లో ఉన్న పురోహితుల దగ్గరికి వెళ్ళి చిన్న పంచాంగం బుక్ చూసి మాకు మంచి టైం చెప్పండి అంటే ఈ 10 చోట్లలో ఒకే టైం చెప్తారు, లేదా 4 టైంలు చెప్పినా ఒకే విధంగా ఉంటాయి. మరి 10 మందిని ఒకే బిజినెస్ని 10 ప్లేసుల్లో మనం స్టార్ట్ చేస్తే 10 మందికి లాభం వస్తుందా అంటే రాదు. దానికి వాళ్ళు చెప్పే కారణాలు వేరు, అవి అశాస్త్రీయమైనవి. ఏమిటవి? పోయిన జన్మలో నీ కర్మ బాగలేదు అందుకే నీకు ఇలా ఉంది అంటారు. తప్పు. ఎందుకంటే పోయిన జన్మలో నీ కర్మ బాగలేకుండా అది ఇప్పుడు అనుభవించాలి అంటే ఈ శాస్త్రాలని ఎందుకు? సో దాన్ని అధిగమించి ఇప్పుడు అప్డేట్ అయిన వెర్షన్ ఏంటంటే ఆర్బిటాల్ థియరీ. మనం చేసేటువంటి లక్కీ టైం పీరియడ్, లక్కీ నెంబర్స్ అండ్ ఆర్బిటాల్ థియరీ ఈ మూడింటిని ఉపయోగించి మనం సెకండ్స్తో సహా ముహూర్తపు లగ్నాన్ని సైంటిఫిక్గా నిర్ణయించగలుగుతాము. ఎవరికి? ప్రపంచం మొత్తానికి ఒకటే కాదు, పర్టిక్యులర్గా మీకు మాత్రమే. ఒక పర్టిక్యులర్ ప్లేస్లో పర్టిక్యులర్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో జన్మించిన ఒక పర్టిక్యులర్ పర్సన్ అయిన మీకు మాత్రమే. అలాగే ఈ పర్సన్కి కూడా ఈ 9 సంవత్సరాలు ఎలా ఉంటుంది అని చెప్పడమే ఈ యొక్క ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ. దీనికి ఏం చేయాలి? మొదటగా వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఇయర్ తీసుకోవాలి. 1977 ఇది ఒకదాని కింద ఒకటి ఇలా రాసుకోవాలి. తర్వాత మంత్ తీసుకోవాలి. మనం స్ట్రెంగ్త్ వేసినప్పుడు ఏం చెప్పాం? ఒక అంకెకి ముందు 0 ఉన్నా తర్వాత 0 ఉన్నా వాల్యూ ఉండదని చెప్పాం. కానీ ఇక్కడ ముందు 0 ఉంటే వాల్యూ ఉండదు, కానీ తర్వాత 0 ఉంటే వాల్యూ ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ 2025 అనుకోండి, అక్కడ 0 కూడా వాల్యూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ అక్టోబర్ అనుకోండి, 10 అనుకోండి, 0 కూడా వాల్యూ ఉంటుంది. ఇక్కడ 20వ తారీఖు అనుకోండి, 0 కూడా వాల్యూ ఉంటుంది. అయితే 05లో ముందు కాబట్టి దానికి వాల్యూ లేదు, 5 తీసుకోవాలి. 5 తర్వాత 28 ఇది. ఈ అన్నిటికీ మనం ఇట్లా ఈజ్ఈక్వల్ తీసుకోవాలి. వీటిని ఆర్బిట్స్ అంటారనమాట. ఆర్బిట్స్ అంటే 9 సంవత్సరాలకి ఒక ఆర్బిట్ రన్ అవుద్ది వారి లైఫ్లో. ఇవి ఎలా ఉన్నాయి? గుడ్డా బ్యాడా యావరేజ్ యువతలు రాసుకోవాలి. మనం రాసుకుంటే ఎట్లా మనకి 2 4 8 మనకి బ్యాడ్, అంటే ఇక్కడ 2 8 ఈ బ్యాడ్. ఇక మీ ఇవన్నీ కూడా గుడ్ అనమాట. యావరేజ్ ఏమి లేవు దీనికి, ఇవన్నీ గుడ్డు. కొంతమందికి యావరేజ్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఎట్టేసుకోవాలి? ఫస్ట్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. 28/5/1977. ఇప్పుడు ఇది ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ. మనకు ఆర్బిటాల్ థియరీలో 6 ఉంటాయి. ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ, మంత్స్ ఆర్బిటాల్ థియరీ, డేస్ ఆర్బిటాల్ థియరీ, హవర్స్ ఆర్బిటాల్ థియరీ, మినిట్స్ ఆర్బిటాల్ థియరీ, సెకండ్స్ ఆర్బిటాల్ థియరీ. అయితే ఏ పేరైతే ఉందో అందులోనే మార్పు జరగాలి. ఇప్పుడు ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ ఇయర్స్ పేరుతో ఉంది కాబట్టి మనం చేసే మార్పు ఇయర్సే ఉండాలి. వీటిని కదిలించాల్సిన అవసరం లేదు, ఇవి యాజ్ టీజ్గా ఉండాలి. కాకపోతే ఇటు వచ్చేసరికి ఇది ఒకటి తగ్గుతుంది, అంటే 27/5 ఇందులో మార్పు ఉండదు. ఇప్పుడు ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ అంటే ఇంతంత కలవాలంటే 9 కలవాలి. ఆర్బిటాల్ అంటేనే 9 అనమాట. సో 9 ఇయర్స్ కలవాలి. కలిస్తే 77కి 9 కలిస్తే 1986. ఇప్పుడు ఇది రాసుకోవాలి. ఈ 27 వచ్చేసరికి 28 అవుతుంది. 28/5/1986 మరలా ఇటు రావాలంటే 27/5 ఇందులో చేంజ్ ఏం లేదు అంతే. ఇప్పుడు 86కి 9 కలవాలి, 1995 అవుతుంది.
ఇప్పుడు ఇది రాసుకోవాలి మరలా, అంటే 28 5 1995. మరలా ఇటు రాసుకుంటే 27 5 ఇలాగే ఉంటుంది. 95కి 9 కలిపితే 2004. మళ్ళీ ఇది ఇటు రాసుకుందామండి, 28 5 2004. ఇప్పుడు ఇటు వస్తే 27 5 ఇలాగే ఉంటుంది. 2004కి 9 కలిపితే 2013. మరలా ఇటు రాసుకుందామండి, 28 5 2013. ఇప్పుడు ఇటు వస్తే 27 5, ఈ 2013 9 కలిపితే 2022. ఇవి ఇటు వస్తే 28 5 2022, 27 5, దీనికి 9 కలిపితే 2022కి 2031. ఇవి ఇటు వస్తే 28 5 2031 టు 27 5 ఏ మార్పు లేదు, 31 9 కలిపి 40 2040. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ జరిగే పీరియడ్ ఏంటి, ఇది ఇక్కడ ఉంది, 2022 నుంచి 2031 మధ్యలో ఉంది. సో ప్రజెంట్ జరుగుతున్న పీరియడ్ ఇరవై 28/6/2022 నుంచి 22/5/2022 నుంచి 27/5/2031 దాకా 9 సంవత్సరాలు. మరేంటిది, గుడ్డా బ్యాడా? బ్యాడ్. ఈ 2 ఆర్బిట్ బ్యాడ్ కాబట్టి బ్యాడ్, అంటే ఈ 9 సంవత్సరాలు వీరికి బ్యాడు. ఈ విధంగా మరి ఈ 9 సంవత్సరాలు మీకు బ్యాడ్ అయినప్పుడు ఇప్పుడు మీరు ఏదైనా ఒక వ్యాపారం చేయాలంటే ఎలా, అప్పుడేం చేయాలి, మీ ఫ్యామిలీ మెంబర్లో కూడా ఇలాగే వేసుకొని ఎవరు గుడ్డుతో ఉన్నారు వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయండి, మీరు వర్క్ చేసుకోండి. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్లకు కూడా బ్యాడ్ అనుకోండి, అప్పుడేం చేయాలి, ఓకే మళ్ళీ మంత్స్ డేసు అవర్సు ఆర్బిటాల్లోకి వెళ్ళాలి. ఓకే, ఇదైతే మీకు ఫండమెంటల్గా మీరు చేసుకోవడానికి వీలుగా ఉన్నది. సో మీరు 11వ పాయింట్గా ఈర్స్ ఆర్బిటాల్ థియరీ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు ఓన్గా చేసుకోగలిగినవి. ఓకే, దీనిలో మీకేం కావాలి, ఇక్కడ 1 నుంచి 9 దాకా మారితే మీకు ఇక్కడ ఏం మారుతాయో కావాలి. ఇప్పుడు 1 3 5 7 వచ్చాయనుకోండి ఇక్కడ డెస్టినీలో, అప్పుడు ఏమవుద్దంటే గుడ్ ఏమవుద్ది 1 3 5 7, యావరేజ్ ఏమవుద్ది 0 2 9, బ్యాడ్ ఏమవుద్ది 4 6 8. ఇలా ఏది 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ వస్తాయి. ప్రత్యేకంగా 3 వచ్చినప్పుడు ఇంకా అదనంగా ఇవి అవుతాయి అన్నమాట. అంటే 1 5 7కి ఇవి అవుతాయి, 3కి ఇవి అవుతాయి. ఒకవేళ 2 4 8 వచ్చిందనుకోండి, 2 4 8 ఇక్కడ వచ్చిందనుకోండి, అప్పుడేంటి గుడ్ ఏంటి 2 4 8, యావరేజ్ ఏంటి 0 1 5 6, బ్యాడ్ ఏంటి 3 7 9. ఇది ఒకవేళ 6 9 వచ్చింది అనుకోండి, ఇప్పుడు 1 3 5 7 అయిపోయింది, 2 4 8 అయిపోయింది, ముందు 6 9. 6 9 ఇక్కడ వచ్చింది అనుకోండి, అప్పుడు గుడ్ ఏంటి మీకు 3 6 9, యావరేజ్ ఏంటి 0 4 5, బ్యాడ్ ఏంటి 1 2 7 8. ఇలా మీరు తీసుకుంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి కూడా మీరు ఈ విధంగా ఈర్స్ ఆర్బిటాల్ థియరీ వేసుకొని ఎవరికి ప్రజెంట్ బాగుందో లేదో మీరే చూసుకొని బాగలేదనుకోండి, చక్కగా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ ఇచ్చి మీకు సరైన గైడెన్స్ మీ యొక్క వైబ్రేషన్లో ప్రయాణించేలాగా మేము చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ బోర్డు మీద మీకు పర్టికులర్గా కనిపించకపోవచ్చు, కానీ నేను చెప్తున్నా కదా, అది మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది 11వ పాయింట్. ఇక 12వ పాయింట్, లక్కీ నెంబర్స్ని ఫాలో అవ్వడం. మీరు లక్కీ నెంబర్స్ని ఫాలో అవ్వాలి. అంటే మీరు లక్కీ నెంబర్స్ ఎలా తెలుసుకోవాలి అనేది కావాలి కదా, అది చూద్దామండి. లక్కీ నెంబర్స్ అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ఉండటం కోసం 3 సెట్స్ ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి. ఒకటి మీకు డెస్టినీ 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ వస్తే వీటిలో ఏదొచ్చినా మీ లక్కీ నెంబర్స్ 1 3 5 7. ఒకవేళ
2 కానీ 4 కానీ 8 కానీ వస్తే డెస్టినీ నెంబర్స్, మీ లక్కీ నెంబర్స్ 2, 4, 8. ఒకవేళ 6, 9 కనుక వస్తే డెస్టినీ నెంబర్స్, మీ లక్కీ నెంబర్ 6, 9. అంటే ఇప్పుడు ఇక్కడ 3 వచ్చింది డెస్టినీ నెంబరు. 3 వస్తే మీ యొక్క లక్కీ నెంబర్స్ 1, 3, 5, 7. 1, 3, 5, 7 అయినా ఇంకా ఉంటాయి. ఆ ఉంటాయి అనేది మీ యొక్క చార్ట్ని డెప్త్గా వెళ్తే తెలిసేవన్నమాట. మీకు అర్థం కావటం కోసం ఇవైతే పక్కా లక్కీ నెంబర్సే, ఇంకా వస్తాయి అన్నమాట. మీరు చార్ట్ ఎంచుకుంటే ఇంకా వస్తాయి, కనీసం వీటిని చూసుకోవచ్చు మీరు. ఓకే, ఈ విధంగా లక్కీ నెంబర్స్ని మీరు ఫాలో అవ్వాలి. ఇలా చూసుకోండి, మీ డెస్టినీ చూసుకోండి, మీ డెస్టినీ ప్రకారం మీ యొక్క లక్కీ నెంబర్ చూసుకోండి. ఆ లక్కీ నెంబర్ ప్రకారం మీరు ఫాలో అవుతున్నారా? ఏదైనా ఒక ప్రయాణం పెట్టుకున్నారు, ఒక బస్సు, ఆ బస్సు యొక్క నేమ్ ప్లేట్లో మొత్తం కూడుకుంటే మీ యొక్క లక్కీ నెంబర్ ఉందా లేదా చూసుకొని ఫాలో అవుతున్నారా? మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టే రోజు డేటు, మంత్, ఇయర్ మొత్తం కలుపుకుంటే మీ లక్కీ నెంబర్ వస్తుందా లేదా? మీరు ఎవరి దగ్గరైనా అమౌంట్ తీసుకోవాలి, లేదా బ్యాంకు దగ్గర నుంచి కొంత లోన్ తీసుకోవాలి, అది సకాలంలో తీర్చాలంటే, తొందరగా మీరు అది తీర్చుకోవాలనుకుంటే మీ లక్కీ నెంబర్స్లో చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవటమే కాకుండా, మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా, స్నేహం చేయాలన్నా, లైఫ్ పార్ట్నర్గా తీసుకోవాలనుకున్నా, భాగస్వామ్యం అంటే వ్యాపారంలో భాగస్వామిగా తీసుకోవాలనుకున్నా, మీ యొక్క లక్కీ నెంబర్స్లోనే వాళ్ళ యొక్క లక్కీ నెంబర్స్ కలుస్తున్నాయా లేదా మీకు ఇలా చూసుకోవడం తెలుసు. కాబట్టి ఉదాహరణకి మీ యొక్క డెస్టినీ 3, మీ లక్కీ నెంబర్స్ 1, 3, 5, 7. మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ యొక్క లక్కీ నెంబర్ 8, వారి యొక్క లక్కీ నెంబర్స్ 2, 4, 8. మీ ఇద్దరు కుదరదు. మీరు కనుక బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ఇద్దరి మధ్య ఫైట్ అవుతుంది, ఆ యొక్క బిజినెస్ లాస్ అవుతుంది. అంటే ఇది బేసిక్ అన్నమాట, ఇదే ఫైనల్ కాదు, బేసిక్. అంటే అలా లాస్ అవ్వకుంటే ఏం చేయాలి, ఇంకా ఎలాంటి మార్పులు చేస్తే మీ ఇద్దరి మధ్య గొడవ అవ్వకుండా మంచి బిజినెస్ ఫాలో అవుద్ది అనేది మీ యొక్క చార్ట్ గురించి డీటెయిల్డ్గా చూసినప్పుడు తెలుస్తుంది. ఓకే, అయితే మీరు ఈ యొక్క లక్కీ నెంబర్స్ ఫాలో అయ్యే ఈ పాయింట్ ద్వారా ఇవి కనుక తెలుసుకుంటే మీ ఇంట్లో మొత్తానికి ఒక్కోసారి తల్లి, తండ్రి, పిల్లలు అంటే భార్యాభర్త, పిల్లలు, ఆ పిల్లలు కొంతమంది పిల్లలేమో భార్య మాట వింటారు, కొంతమంది భర్త మాట వింటారు. మీకు అర్థం కాదు, ఇదేంటి నేను చాలా ప్రేమగా చూసుకుంటున్నా, బయటికి వెళ్తే చాలా కాయలు కుంటేస్తున్నా, నా మాట వినరేంటి, వీడు పెద్దోడు, వాళ్ళ అమ్మ మాట వింటాడేంటంటారు. అక్కడ ఏం జరుగుతుంది, మీ యొక్క లక్కీ నెంబరు మీ బాబు యొక్క లక్కీ నెంబరు ఒకటవట్లేదు, డిఫరెన్స్ వస్తుంది. అదే వాళ్ళ అమ్మ యొక్క లక్కీ నెంబరు బాబు యొక్క లక్కీ నెంబరు కలుస్తున్నాయి, సిమిలారిటీ. మరి ఫస్ట్ నుంచి మీ ఇద్దరు లక్కీ నెంబర్లు ఒకటి కాకపోయినా కూడా వారి ఎడల మీరు ప్రేమగా ఉండాలి. మీరు చెప్పినా కూడా వాడు వినాలంటే ఏం చేయాలి, మీ యొక్క 14 డైమెన్షన్స్ నేమ్ ఉండాలి, మీ యొక్క చార్ట్ కంప్లీట్గా మీ దగ్గర ఉండాలి, పాజిటివ్ని మీరు క్యారీ చేయగలగాలి. ఇలాంటి విషయాల్లో మీకు ఎలాంటి సందేహాలున్నా, అలా చేయించుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు సరైన గైడెన్స్ అనేది మన 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ ఛానల్ నుంచి మీకు అందుతుంది. ఓకే, ఈ విధంగా ఈ యొక్క 12వ పాయింట్ అయిన లక్కీ నెంబర్స్ని మనం ఫాలో అవడం అనేది చేసుకోవాలి. ఇక 13వ పాయింట్ లక్కీ మొబైల్ నెంబర్. చాలామంది ఎంతో ఉత్సాహంగా ఉండేటువంటి, ఆలోచించేటువంటి, ఎదురుచూసేటువంటి లక్కీ మొబైల్ నెంబర్. దీన్ని మీరు మీ ఇంట్లో మొత్తానికి చూసుకోవాలి, మీరు ఒక్కరు కాదు. ఎలా చూసుకోవాలి, మీకై మీరే ఎలా చూసుకోవాలి, బయట ఎవరైతే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో వారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకొని ఒక సైంటిఫిక్ వేలో ఒక లక్కీ మొబైల్ నెంబర్ని మీరు ఎలా చూసుకోవాలి అనేది ఇప్పుడు మనం 13వ పాయింట్గా చూద్దామండి. ఈ లక్కీ మొబైల్ నెంబర్ అనేది మీకు అసలు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఎవరు ఎలా ఉన్నా ఒక లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటే మీకు కలిసి వస్తుందా, రాదు. మీ యొక్క లైఫ్ మొత్తం పాజిటివ్ లేకుండా మీరు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నా కలిసి రాదు, స్టోన్స్ పెట్టుకున్నా కలిసి రాదు, లక్షలు దారబోసి పూజలు చేసుకున్నా కలిసి రాదు. ఫస్ట్ మీకు ఒక పాజిటివ్ నేచర్ అనేది ఉండాలి. ఈ న్యూమరాలజీ పర్పస్సే ఆ పాజిటివ్ నేచర్ని మీకు ఏర్పాటు చేయటం, మీరు దాన్ని క్యారీ చేసేలా చేయటం. అదంతా చేయకుండా మనం లక్కీ మొబైల్ నెంబర్ ఉంటే ఎలాంటిదంటే, మీకు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి లోపల ఎముకలన్నీ విరిగిపోతే వాటన్నిటిని కన్స్ట్రక్షన్ చేయకుండా పైన మనము ఆ యొక్క
కాలు కానీ చేయి కానీ ఇలా పెట్టి చుట్టూ ఒక కట్టుగట్టి పడుకోబెట్టడం లాంటిది. అంటే లోపల కన్స్ట్రక్షన్ అనేది లేకుండా ఎలా సాధ్యపడుద్ది? ఆ కన్స్ట్రక్షనే ఈ యొక్క పాజిటివ్. ఈ పాజిటివ్ అనేది మీకు లేకుండా లక్కీ కలర్ నెంబర్ పెట్టుకుంటే ఉపయోగం ఉంది. అందుకే చాలామంది అంటారు, నేను స్టోన్స్ పెట్టుకున్నా కలిసి రాలేదు, నేను స్టోన్స్ పెట్టుకున్నాక ఇంకా నేను డల్ అయిపోయాను, తర్వాత వాళ్ళు స్టోన్స్ పెట్టుకున్నారు, వాళ్ళు బాగా కలిసి వస్తే నేను తెచ్చుకున్నాను, నాకు కలిసి రాలేదు, లేదా నేను పలాని పూజ చేయించాను చాలా డబ్బులు ఖర్చు పెట్టి నాకు కలిసి రాలేదు, రాదు. అలాగే ఈ యొక్క మొబైల్ నెంబర్ కూడా నేను 1,00,000 రూపాయలు పెట్టి తీసుకున్నాను, చివరిలో 4 9 వచ్చేలా తీసుకున్నాను, కానీ కలిసి రాలేదు, రాదు. కారణం ఏంటంటే మీరు పూర్తి పాజిటివ్తో ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క 12 పాయింట్స్ మీకు బాగున్నాయి. ఎస్, ఇప్పుడు మీరు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవడానికి అర్హులే. దీనికి ఏం కావాలి? మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి హార్మోనీస్ తెలియాలి. హార్మోనీస్ తర్వాత లక్కీ నెంబర్స్ తెలియాలి. లక్కీ నెంబర్స్ ఈ రెండు తెలిస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ని మీరు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పాను లక్కీ నెంబర్స్ అనేవి మీరు ఎలా తెలుసుకోవాలో చెప్పాను. అవే హార్మోనీస్ కూడా. హార్మోనీసు లక్కీ నెంబర్సు ఈక్వల్గా చెప్పాను మీకు. అంటే ఇంకా డెప్త్కి వెళ్తే వస్తాయి, కనీసం ఇవి తెలియాలి కదా మీకు, ఇవి వస్తాయి అన్నమాట. ఇలా తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలి, లేదా ఒక లక్కీ అకౌంట్ నెంబర్ కావాలి మీకు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, లేదా లక్కీ వెహికల్ నెంబర్ కావాలి, లక్కీ హౌస్ నెంబర్ కావాలి. వీటన్నింటికి ఫార్ములా ఒకటే. a+b² = a² + 2ab+b². మీరు ఏ బికి ఏ వాల్యూస్ ఇచ్చినా ఆ యొక్క ఫార్ములా మారదు. అలాగే మీరు లక్కీ మొబైల్ నెంబర్ కావాలనుకున్నా, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలనుకున్నా, అలాగే లక్కీ వెహికల్ నెంబర్ కావాలనుకున్నా, లక్కీ హౌస్ నెంబర్ కావాలనుకున్నా మీకు ఫార్ములా ఒకటే. ఆ ఫార్ములాలో 3 పాయింట్స్ ఉంటాయి. నెంబర్ 1, నంబర్లోని అన్ని అంకెలు కూడుకుంటే సింగిల్ చేస్తే అది మీ లక్కీ నెంబర్ అయి ఉండాలి. ఇప్పుడు అదే మొబైల్ నెంబర్ తీసుకున్నాం, 10 అంకెలు ఉన్నాయి. ఈ 10 అంకెల్ని సింగిల్ చేసాం, ఒకటి సింగిల్గా చేసాం, అది మీ లక్కీ నెంబర్ అయి ఉండాలి. తర్వాత మొబైల్ నెంబర్లోని చివరి 4 అంకెల్ని సింగిల్ చేసి కూడి సింగిల్ చేస్తే హార్మోనీలో ఉండాలి. 10 అంకెలు కూడి సింగిల్ చేస్తేనేమో మీ లక్కీ నెంబర్లో ఉండాలి. చివరి 4 అంకెలు కూడి సింగిల్ చేస్తేనే మీ హార్మోనీలో ఉండాలి. ఇక 3వ పాయింట్, మీ యొక్క ఫోన్ నెంబర్లోని చివరి 4 అంకెలు ఆరోహణ క్రమంలో ఉండాలి. అంటే ఆ 4 అంకెల్లో 1 2 3 4, 1 కంటే 2 పెద్ద, 2 కంటే 3 పెద్ద, 3 కంటే 4 పెద్ద, అలా ఉండాలి. ఇప్పుడు 1 4 6 8 అనుకోండి లాస్ట్, ఇది ఆరోహణ క్రమం. అంటే 1 కంటే 4 పెద్దది, 4 కంటే 6 పెద్దది, 6 కంటే 8 పెద్దది. ఇది అంటే అసెండింగ్ ఆర్డర్ అంటారు, ఆరోహణ క్రమము. ఈ 3 పాయింట్స్ ఉండాలి. ఈ 3 పాయింట్స్ కనుక ఉంటే అదే మీకు లక్కీ మొబైల్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దామండి. ఇప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ ఇది అనుకుందామండి, 7702533416 ఇది అనుకోండి. ఇక మీరు ఎవరెవరైతే ఏమైతే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, మధ్యలో 0 ఉండొద్దు, ఇక్కడ 4 ఉండొద్దు, చివరి 5 ఉండొద్దు, ఇవి ఎలాంటివి అంటే మనకి కొన్ని ప్రసంగాలు ఉంటాయి బయట, చేయండి 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 అంటారు. అవును, చేయాలనుకుంటాం. మీరు లేచి రండి అంటారు. అవును, లేచి రావాలనుకుంటాం. కొన్ని ఉన్మాదుల్లాగా కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. ఎస్ అంటే వాడికి ఏం తెలియదు, వాడు కూడా ఎస్ అంటాడు. అలాంటిదన్నమాట. అక్కడ 0 ఉండకూడదు, ఇక్కడ 4 ఉండకూడదు, అది కాదు. స్టాండర్డ్ ఫార్ములాలో ఉన్న 3 పాయింట్స్ ఇన్ లక్కీ మొబైల్ నెంబర్. ఫస్ట్ పాయింట్, ఈ మీ యొక్క ఫోన్ నెంబర్లో ఉన్న అంకెలన్నీ కూడుకొని సింగిల్ చేస్తే లక్కీ నెంబర్ రావాలి. 7 7 14 16 21 24 27 31 32 38 3 8 11 1 1 2 వచ్చింది. ఈ 2 కనుక మీ లక్కీ నెంబర్లో ఉందా?
ఫస్ట్ రూల్ మీరు సాటిస్ఫై అయినట్టు. ఇక చివరి 4 అంకెలు చూసుకుంటే కూడుకుంటే మీ హార్మోనిలో ఉండాలి. 3 4 7 8 14 14 అంటే 1 4 5 5 వచ్చింది. ఇది మీ హార్మోనియా, రెండోది కూడా ఫుల్ఫిల్ అయినట్టే. ఇక మూడోది ఏంటి, చివరి 4 అంకెలు ఆరోహణ క్రమంలో ఉండాలి. ఫస్ట్ ఇక్కడ 3 ఉంది, 3 కన్నా 4 ఎక్కువే, కానీ ఇది 4 కంటే తక్కువ, అంటే ఆరోహణ క్రమం లేదు. ఇక్కడ మీ ఆర్థిక పరమైన గ్రోత్ 3 4 ఇట్లా పెరుగుతుంది, ఎక్కడికొచ్చిన కోటొచ్చరికి పడిపోతుంది, డౌన్ అవుతుంది. మీకు పాజిటివ్ ఉంటుంది నేమ్లో, మీరు జన్మ వైబ్రేషన్లో జర్నీ చేస్తుంటారు, ఇదేం చేయలేదు. కానీ అది కూడా మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి? అందుకని అది ఇక్కడ ఆరోహణ క్రమం 5 అనుకోండి, ఇక్కడ చక్కగా గ్రోత్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఇంకా బ్రేక్ పడదు. ఈ 3 పాయింట్స్ని మీరు చూసుకోవాలి. ఫస్ట్ మీకు బాగుంటే సరిపోదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకోవాలి. అలా అందరూ చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా మంచి గ్రోత్తో మీ లైఫ్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ 14, కలర్ థెరపీ, లోషు గ్రిడ్. మీరు వినే ఉంటారు, చాలామంది లోషు గ్రిడ్ ఒకటి పట్టుకొని మిమ్మల్ని చిత్రవధ చేస్తుంటారు. ఈ రేఖ ఎలా ఉండాలి, ఈ రేఖ ఎలా ఉండాలి, మీకు ఈ రేఖ లోపించింది, ఈ రేఖ లోపించింది, ఈ రేఖ లోపిస్తే ఇలా ఉంటుంది, మరి ఏం చేయాలి అంటే ఏముండదు సమాధానం, మళ్ళీ నేమ్ కరెక్షన్ చేయాల్సిందే. అవన్నీ కూడా పాత చింతకాయ పచ్చడి ఎప్పటియో అనమాట. అవి గెలవలేకనే అది చతికిలబడింది. ఇప్పుడు వీళ్ళు సబ్జెక్ట్ లేక దాన్ని తీసుకుని హైలైట్ చేసుకుంటారు. ఇది ఎక్కడ విన్ అయిందంటే కలర్ థెరపీలో విన్ అయింది. కలర్ థెరపీ ఎలా చేసుకోవాలి, దీని ద్వారా కలర్ థెరపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాం ఇంతకుముందు 28/5/1977. ఇది ఇప్పుడు దీని ప్రకారం నీటిలో వేసుకుంటే 2 ఉంది, 1 ఉంది, 1 అంటే ఇక్కడ, 2 ఉంది, 2 అంటే ఇక్కడ చూసుకోవాలి దీన్ని. తర్వాత 5 ఉంది, 5 అంటే ఇక్కడ మధ్యలో. తర్వాత 7 2 ఉన్నాయి, ఈ చివర ఇక్కడ వేసుకోవాలి 2. తర్వాత 8 ఉంది, 8. తర్వాత 9, ఇది ఈ ఫుల్ ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఏం ఫిలప్ అవ్వలేదు ఇంకా, ఇదిగో ఇది ఒకటి అవ్వలేదు, ఇది ఒకటి అవ్వలేదు, ఇది ఒకటి అవ్వలేదు, 6 ఇలా. ఇప్పుడు మనకి ఏమైతే ఈ రౌండ్ జుట్టుని మనకి మిస్ అయినాయి డేట్ ఆఫ్ బర్త్లో, వాటి వల్ల వీరికి ఏం జరిగిద్ది, దానికి రెమెడీగా మనం ఏ కలర్ థెరపీని వాడాలి, అది కలర్ థెరపీ అంటే. ఇప్పుడు 3 4 మిస్ అయ్యాయి. ఇలా మిస్ అవ్వడం వల్ల ఏమైందంటే వీరికి గ్రోత్ మిస్ అయ్యిద్ది, లైఫ్లో గ్రోత్ ఉండదు, అది మిస్ అవుద్ది. దానికి ఏంటి రెమెడీ అంటే వీరి నివాసం ఉంటున్న ఇంటిలో హాల్లో, ఆ ఇంటికి సంబంధించిన హాల్లో ఈస్ట్ సౌత్ ఈస్ట్ దిక్కుల్లో, ఈస్ట్ అంటే తూర్పు, సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం, ఈ 2 దిక్కుల్లో గ్రీన్ లైట్ని అమర్చాలి. ఉదాహరణకి నాకు ఇది తూర్పు అనుకోండి, ఇది ఈస్ట్ అవుద్ది, ఇది సౌత్ ఈస్ట్ అవుద్ది. మనకి ఇక్కడ కరెంటు బోర్డు ఉందనుకోండి, ఈ కరెంటు బోర్డు దగ్గర నుంచి ఒక ఎలక్ట్రీషియన్ని పిలిపించుకొని మనం అక్కడికి వైరింగ్ లాక్కోవాలి. అక్కడ ఒక హోల్డరు, అక్కడ ఒక హోల్డర్ పెట్టుకోవాలి. వాటికి మనం 0 వోల్ట్ బల్బులు దేవుడి దగ్గర పెడతాం కదా, 0 వోల్ట్ బల్బులు పెద్దగా కరెంటు కాలదు, అవి ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. అప్పుడేమవుద్ది, మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఉన్న ఆ కొంత నెగిటివ్ అనేది ఈ కలర్ థెరపీ ద్వారా అది స్వీకరించి పాజిటివ్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుందన్నమాట. అదే లేకపోతే మీరు తెచ్చినటువంటి ఈ యొక్క నెగిటివ్ అంతా కూడా బాగా ఎక్కువయ్యి అది ఇంకా బాగా డ్యామేజ్ అవుతుందన్నమాట. ఇలా తర్వాత ఇంకా ఏం మిస్ అయింది, 6 మిస్ అయింది. 6 మిస్ అవ్వడం వల్ల ఏమైందంటే మీ చేతలు మాటలు అంత ఫోర్స్ఫుల్గా ఉండవు. ముఖ్యంగా నలుగురిలో తిరగాలనుకున్న వాళ్ళు, అంటే పొలిటికల్ లీడర్స్కి ఇది మిస్ అవ్వకూడదు. డేట్ ఆఫ్ బర్త్లో 6 కానీ 7 కానీ 9 కానీ ఇవి మిస్ అవ్వకూడదు. ఇవి మిస్ అయినట్లయితే వారి యొక్క మాటలు చేతలు అంత ఫోర్స్ఫుల్గా ఉండవు. తర్వాత వారికి సహాయం చేసేవారు కూడా వారికి దూరం అవుతారు, అంటే మిత్రులు సహాయం చేసేవారు దూరం అవుతారు. మరి వీళ్ళకేంటి రెమెడీ ఈ 6 లోపించినందువల్ల అంటే ఒక ఎల్లో కలర్ బ్రేస్లెట్ని కుడి చేతికి ధరించాలి. అంటే గోల్డ్ అంటే అందరికీ సాధ్యపడదు కాబట్టి ఎల్లో కలర్ అంటే గిల్టీ గోల్డ్ పెట్టుకుంటారు కొంతమంది, అవకాశం ఉంటే గోల్డ్ అనమాట. అలా చైన్ ఇలా కుడి చేతికి ధరించాలి, లేదంటే మెడలో చైన్లో ధరించాలి. అప్పుడు అది సొల్యూషను. ఒకవేళ దీంట్లో ఉన్నాయి 1 2 ఉన్నాయి, ఒకవేళ 1 2 లోపించాయనుకోండి వాళ్ళకేమవుద్ది, ప్రతి పనిలోనూ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళలేరు. ప్రతి పనిలోనూ నెంబర్ 1 పొజిషన్కి వాళ్ళు వెళ్ళలేరు.
ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి రెమెడీ అంటే, వాళ్ళ హౌస్లో మనకి ఒక ఎక్వేరియం, ఫిష్ ఎక్వేరియంని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫిష్ ఎక్వేరియం తర్వాత ఒక మౌంటైన్ ఉన్నటువంటి ఒక పోస్టర్, మనకి సండే టైంలో బయట పెట్టి అమ్ముతారు పెద్ద పెద్ద పోస్టర్లు, వాటిల్లో కొండ, ఒక మౌంటైన్, హిమాలయ లాంటి మౌంటైన్ అలాంటిది వచ్చేసి మనం గోడకు తగిలించుకోవాలి. అయితే ఆ మౌంటైన్ మీద నీళ్లు పారుతున్నట్టుగా ఉండకూడదు, అలాంటి మౌంటైన్ని మనం తగిలించుకోవాల్సి ఉంటుంది ఒకటి. ఇంకొకటి 5, 8 మిస్ అయ్యాయి అనుకోండి, 5, 8 మిస్ అవుతాయి ఒక్కోసారి. అలా మిస్ అయినప్పుడు కూడా వాళ్ళ యొక్క మాటలో చేతలు అంత ఫోర్స్ఫుల్గా ఉండవు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, అలాంటి వాళ్ళు ఏ రెమెడీ చేస్తే అది మనకి సాధ్యపడుతుంది అంటే, హాల్లో, వాళ్ళ నివాసం ఉంటున్న హాల్లో మధ్యలో అంటే ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫ్యాన్ కొద్దిగా అటు ఇటుగా మధ్యలో ఎల్లో కలర్ బల్బును అమర్చాలి. ఎల్లో కలర్ బల్బుని అంటే 1, 2 మిస్ అయితేనేమో ప్రాబ్లం ఏంటి, 1, 2 మిస్ అయితే వారి యొక్క గ్రోత్ అనేది మిస్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఫిష్ ఎక్వేరియంని ఇంట్లో పెట్టుకోవాలి. అలాగే ఒక మౌంటైన్ ఉన్న పోస్టర్ని వితౌట్ వాటర్ తగిలించుకోవాలి. ఒకవేళ 3, 4 మిస్ అయిందనుకోండి, ఏంటప్పుడు ప్రాబ్లం ఏంటి, 3, 4 మిస్ అయితే వాళ్ళ యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది. అప్పుడు సొల్యూషన్ ఏంటి, ఈస్ట్, సౌత్ ఈస్ట్ దిక్కులలో గ్రీన్ లైట్ని అమర్చుకోవాలి హాల్లో. ఒకవేళ 5 మిస్ అయ్యాయనుకోండి, వారి యొక్క మాటలో చేతులంతా ఫోర్స్ఫుల్గా ఉండవు. అప్పుడు సొల్యూషన్ ఏంటి, 5 మిస్ అయినప్పుడు హాల్లో కప్పుకి పైన ఎల్లో లైట్ని అమర్చుకోవాలి, ఎల్లో లైట్ని అమర్చాలి. అదే 6, 7, 9 మిస్ అయ్యాయనుకోండి, అప్పుడేంటి ప్రాబ్లం, వారి యొక్క సహాయం చేసేవారు స్నేహితుల్ని మిస్ అవుతారు. అప్పుడేంటి సొల్యూషను, ఒక ఎల్లో కలర్ బ్రేస్లెట్ను కుడి చేతికి ధరించాలి, లేదంటే మెడలో చైన్లో ధరించాలి. లోషుగ్రిడ్ని ఈ యొక్క కలర్ థెరపీకి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఎందుకంటే లోషుగ్రిడ్ చరిత్రలో ఇది ఒక్కటే మనకి సక్సెస్ఫుల్ అయింది, అందువల్ల దీన్నే మనం వాడాలి. ఇది మనకి న్యూమరాలజీలో ఒక చాప్టర్. సో ఈ విధంగా ఈ 14 పాయింట్స్ని మీరు అంటే ఎలాంటి న్యూమరాలజీ నాలెడ్జ్ లేని వాళ్ళైనా ఎలా చూసుకోవాలి, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా చూడాలి. ఫ్యామిలీ మెంబర్స్ అంటే పెళ్ళి అయితేనేమో లైఫ్ పార్ట్నర్ అండ్ పిల్లలు, పెళ్ళి కాకుంటే పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఎలా చూడాలి, ఎలా మీకు నేమ్ కరెక్షన్ అవసరమని మీరే తెలుసుకొని 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని దాన్ని మీ పైన చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ ఎలా మనం జన్మ వైబ్రేషన్లో ప్రయాణించాలి అనేటువంటి విషయాల్ని మీ అందరికీ కూడా అంటే న్యూమరాలజీ నాలెడ్జీ లేని వారికి కూడా అర్థమయ్యేలా చెప్పారని నేను భావిస్తున్నాను. ఇప్పటికీ మీకు అర్థమైతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించి మీరు చక్కగా నేమ్ కరెక్షన్ చేయించుకొని మంచి ఫ్రూట్ఫుల్ లైఫ్ని, మంచి భవిష్యత్తుని మీరు క్యారీ చేయండి. ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే అలాగే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు అడిగి తెలుసుకొని అప్పుడు ఫాలో అవ్వండి. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో టాపిక్తో మరో వీడియోలో మరలా కలుద్దామండి.